అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పడి లేచే కెరటం 8వ భాగం. రచన సలీం గారు. అందరికంటే ముందు స్పృహలోకి వచ్చిన శ్రీరామ్ వేదిక మీదకెక్కి సాగర్ని లేపి నిల్చోబెట్టాడు. దూరంగా పడిన కవర్లను తీసుకుని సాగర్ని పట్టుకుని మెట్ల మీద నుంచి కిందకు దింపాడు. సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. పిల్లలు ఏదో హాస్య నాటిక వేస్తున్నారు. దాన్ని చూస్తున్న వాళ్ళంతా పగలబడి నవ్వుతున్నారు. సాగర్ ముఖం గంటు పెట్టుకుని కూర్చున్నాడు. కొన్ని నిమిషాల ముందు వరకు అతని మొహంలో కదలాడిన అంతులేని సంతోషం ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. బాధ, గుండెల్లో సుడులు తిరుగుతూ బాధ. ఇంతకుముందు చాలాసార్లు పడ్డాడు. పట్టం అతనికి కొత్త కాదు. కానీ ఇంతమంది ముందు, ఇంత పెద్ద సభలో, అందులోనూ తనకు సన్మానం జరుగుతున్న సభలో విద్యార్థుల ముందు, ఉపాధ్యాయుల ముందు పడిపోవటమే చాలా అవమానంగా ఉంది. ఏడుపు వస్తోంది. అతని మనసులో కదులాడుతున్న భావాలను శ్రీరామ్ పసిగట్టాడు. ఇంటికి వెళ్ళిపోదామా అన్నాడు. ఆ మాట కోసం ఎదురు చూస్తున్న సాగర్ వెళ్ళిపోదాం అంటూ లేచాడు. సాగర్ మౌనంగా నడుస్తున్నాడు. ఏమిటి జీవితం? ఎన్ని అవమానాలను సహించాలి? పిల్లల కరతాళ ధ్వనులు వింటూ ఎంత పులకించిపోయాడో. ఆ సంతోషం క్షణంలోనే ఆవిరైపోయిందే. తీపి జ్ఞాపకంగా మిగలాల్సిన అనుభవం చేదు విషంలా గుండెల్లోకి జారుతోంది. అతని మనసులో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. సాగర్ను కదిలించాలంటే శ్రీరామ్కు భయంగా ఉంది. నిజమే, అలా జరగాల్సింది కాదు. అంత మధురంగా జరిగిపోతున్న కాలంలో ఆ విషపు చుక్క పడకుండా ఉంటే బాగుండేది. అయినా జరిగిపోయిన దారి గురించి బాధపడటం వల్ల ఒరిగే ప్రయోజనం ఏముంది? ఈ సమయంలో సాగర్ని దుఃఖంలో కూరుకుపోకుండా బయటికి లాగాల్సిన బాధ్యత తనదే అని గుర్తొచ్చి, ఏమి ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ఏం లేదు అన్నాడు సాగర్. నాకు తెలుసు ఏం ఆలోచిస్తున్నావో. ఇందాక స్టేజి మీద పడిన దాని గురించేగా. బాధపడుతున్నావా? నీకే కాదు, చాలామందికి అలా జరుగుతుంది సాగర్. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు పడటం, పడ్డాక లేవటం కొత్త కాదు. కానీ ఇంతకుముందు ఎప్పుడు పడినా ఒక 10 మంది చూసేలా పడి ఉంటాను. కానీ ఈరోజు అంత పెద్ద సభలో కొన్ని వందల మంది ముందు ఎంత అవమానం. అవమానం అని ఎందుకు అనుకుంటావు? అందరి ముందు పడితే అవమానం కాదా? ఎంతమంది నవ్వుకుని ఉంటారో. ఎవ్వరూ నవ్వలేదు సాగర్. నేను గమనించాగా. సభ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. నువ్వు గమనించలేదా? జాలితోనా? దాన్ని భరించడం కూడా కష్టమే. ఎందుకు సాగర్ చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూస్తావు? నిజమే, భూతద్దంలోంచే చూస్తాను. నా భూతద్దం ఏమిటో తెలుసా? నా ఫిజికల్ డిజబిలిటీ. నేను దీన్ని జయించాలనుకుంటా. ప్రతిసారి దీని చేతిలో ఓడిపోతూనే ఉంటాను. నేను అందరిలా ఉంటే పడినా బాధపడేవాడిని కాదేమో. కానీ నేను పడిన ప్రతిసారి దానికి కారణం నా అవిటితనం అనే గుర్తొస్తోంది. బాధపడకుండా ఎలా ఉండను? ఇందాక స్కూల్లో నీ ప్రతిభకు, నీ తెలివితేటలకు పట్టాభిషేకం జరిగింది సాగర్. అక్కడెవరికీ నీ డిజబిలిటీతో సంబంధం లేదు. అనవసరంగా ఆలోచించుకుని మనసు పాడు చేసుకోకు అన్నాడు శ్రీరామ్. సత్యవతి వాళ్ళ ఇల్లొచ్చింది. ఇంటి ముందున్న కొబ్బరి చెట్ల దగ్గర లైటు వెలుగుతోంది. సత్యవతి ఆ చెట్ల కింద కుర్చీలో కూర్చుని తన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుందని సాగర్కి తెలుసు. అయినా ఆమె దగ్గరికి వెళ్ళాలనిపించలేదు. అదేమిటి? అక్క నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అన్నాడు శ్రీరామ్. ఇంత దుఃఖంలో ఉన్న నన్ను చూస్తే అక్క కూడా బాధపడుతుంది, అందుకే వెళ్ళను అన్నాడు సాగర్. దుఃఖపడడానికి ఏం జరిగిందని? గోల్డ్ మెడల్తో పాటు 110 రూపాయల అవార్డు గెలుచుకున్న శుభ సందర్భం. వెళ్ళు, అక్కకు చూపించు, చాలా సంతోషపడుతుంది. నాకు మూడ్ లేదు శ్రీరామ్, వదిలేయి అన్నాడు సాగర్ చిరాగ్గా. శ్రీరామ్ అతన్ని ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయాడు. సాగర్ తెచ్చిన డబ్బులని, గోల్డ్ మెడల్ని తన భర్తకు చూపిస్తూ, చూడయ్యా మన బిడ్డ ఎంత గొప్పవాడో, బంగారు పథకం గెలుచుకుని వచ్చాడయ్యా అంది రాజ్యం. కోటయ్య దాన్ని తీసుకుని అటు ఇటు తిప్పి చూశాడు. అంతా బంగారమేనంటావా అన్నాడు. బంగారమేనయ్యా, బంగారం కాకపోతే బంగారు పథకం అని ఎందుకు ఇస్తారు అంది. అమ్మితే ఎంత వస్తుందంటావు? దాని బరువును తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ అడిగాడు కోటయ్య. అవే మాటలయ్యా. కొడుకు తెలివితేటల్ని మెచ్చి ఇచ్చిన బంగారు పథకాన్ని ఎవరైనా అమ్ముకుంటారా? కోపంగా అంది రాజ్యం. ఊరికే అడిగానులే, అమ్మటానికి కాదు అంటూ ఆమె చేతికి తిరిగి ఇచ్చేశాడు. ఇదంతా వింటున్న సాగర్ విషాదంగా నవ్వుకున్నాడు. అతనికి నాన్న అడిగిన ప్రశ్నలో తప్పేమీ కనిపించలేదు. పేదవాడి ఆలోచన అలా కాక ఇంకెలా ఉంటుంది? ఏమో, ఎవరికి తెలుసు. ఏదో రోజు దాన్ని అమ్ముకోవాల్సి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేని పరిస్థితి తమది.
సాగర్ పడుతున్న బాధ నాన్న మాటలతో రెట్టింపైంది. తన అవిటితనమే కాదు, పేదరికం కూడా మరో భూతమే. వీటిని ఓడించనంత వరకు తను ప్రతి చిన్నదానికి అతిగా స్పందిస్తూనే ఉంటాడు, బాధపడుతూనే ఉంటాడు. ఇక భాష వాళ్ళింట్లో పూలు కట్టే పనిలోకి వెళ్ళటం మొదలెట్టాక రాజ్యానికి హాయిగా ఉంటుంది. ఇంతకుముందు ఇంట్లో ఒక్కతే కూర్చుని విసిగిచ్చేది. కోటయ్య త్రోవగంట వెళ్ళిపోయేవాడు. సాగర్ కాలేజీకి వెళ్ళేవాడు. ఎవరితోనైనా ముచ్చట్లు పెడదాము అంటే చుట్టుపక్కల ఎవరూ తెలిసిన వాళ్ళు లేరు. రేడియో పని చేయటం మానేసి చాలా రోజులైంది. అప్పటికే ఎన్నిసార్లు రిపేర్ చేయించారో, రిపేర్ చేయటానికి కూడా వీలు కాదని చెప్పారట షాపులో. దోసెడు పూలు ముందరేసుకుని మధ్య మధ్యలో మరువం దవనం పెడుతూ మాలలల్లే పని, కూర్చుని చేసే పని. భాష వాళ్ళింట్లో పొడవాటి పెద్ద హాల్లో మాలలు కట్టడానికి వచ్చిన వాళ్ళందరూ గుండ్రంగా కూర్చుంటారు. మధ్యలో మల్లెపూలు, సన్నజాజులు, కనకాంబరాలు, బంతిపూలు, చామంతి సీజన్ని బట్టి వచ్చే పూలు బుట్టల్లో పెట్టుంటాయి. రోజు 7 మాలలు కట్టడానికి వస్తారు. 5 ఆడవాళ్ళు, 2 మగవాళ్ళు. మగవాళ్లలో ఒకతను భాష వాళ్ళ బంధువే. 60 ఏళ్లకు పైగానే వయసు ఉంటుంది. మాలలు అల్లటంతో పాటు సాయంత్రం కాగానే బుట్టలో మాలలు పెట్టుకుని అద్దంకి బస్టాండ్లో రోడ్డు పక్కన కూర్చుని పూలు అమ్ముతూ ఉంటాడు. మరొకతను కుర్రవాడు గోపాల్. 20 ఏళ్లకు మించని వయసు. ఎర్రగా కనకాంబరం రంగులో ఉంటాడు. 6వ తరగతి వరకు చదివి ఆపేశాట. మాలలు కట్టాక తోపుడు బండిలో పెట్టుకుని వీధికి తిరిగి అమ్ముతూ ఉంటాడు. అతనికి డిటెక్టివ్ నవలలు చదివే పిచ్చి. పాకెట్ సైజులో ఉండి పుస్తకం అంచులకు పసుపు రంగో గులాబీ రంగో పూసి ఉండే పుస్తకాలు రోజుకొకటైనా చేతిలో పట్టుకుని వస్తూ ఉంటాడు. అందరూ మాలలు కడుతున్న సమయంలో తను చదివిన డిటెక్టివ్ నవల్లోని కథను వినిపిస్తాడు. గోపాల్ కథని ఎంత రసవత్తరంగా చెప్తాడు అంటే వినేవాళ్ళకి సస్పెన్స్ సినిమా చూస్తున్నంత అనుభూతి కలుగుతుంది. రాజ్యానికి గోపాల్ చెప్పే డిటెక్టివ్ కథలు వినటం చాలా ఇష్టం. సుజాతకు కూడా. గోపాల్ కథ చెప్పడం అయిపోయాకే ఆడంగులు పిచ్చాపాటి మాట్లాడుకోవడం మొదలు పెడతారు. మాలలు కట్టే 5 ఆడవాళ్లలో సుజాత ఒక్కతే పెళ్లిగాని పిల్ల. అలాగని వయసేం తక్కువ ఉండదు. 25 ఏళ్ళు ఎప్పుడో దాటిపోయాయి. చూడటానికి పొత్తడి బొమ్మల అందంగా ఉంటుంది. కానీ పెళ్ళయ్యే అవకాశం మాత్రం లేదు. కారణం ఆ అమ్మాయికున్న అంగవైకల్యం. కుడికాలు బలహీనంగా కట్టె పొలలా ఉంటుంది. సుజాత నడిచేటప్పుడు వంగి కుడికాలి మీద కుడి చేయి వేసి నడుస్తుంది. రాజ్యానికి సుజాతను చూసినప్పుడల్లా సాగర్కున్న వైకల్యం గుర్తుకొచ్చి బాధేస్తూనే ఉంటుంది. ఒకవేళ సాగర్ అబ్బాయి కాకుండా అమ్మాయి అయి ఉంటే సుజాతలా ఉండేవాడేమో అనిపించి గుండె మొత్తం ఆ అమ్మాయి మీద వాత్సల్యంతో నిండిపోతుంది. అమ్మ తర్వాత తనతో అంత ప్రేమగా దయగా మాట్లాడేది రాజ్యం ఒక్కతే కాబట్టి సుజాతకు కూడా రాజ్యం అంటే ప్రత్యేకమైన అభిమానం. తన కష్టాలు కన్నీళ్ళు ఒక రాజ్యంతోనే పంచుకుంటూ ఉంటుంది. ఆ రోజు గోపాల్ అందరికీ కొమ్మూరి సాంబశివరావు రాసిన ప్రాక్టికల్ జోకర్ అనే డిటెక్టివ్ నవల్లోని కథ చెప్పాడు. డిటెక్టివ్ యుగంధర్, అతని అసిస్టెంట్ రాజు ప్రాక్టికల్ జోకర్ ఎవరో ఎలా కనిపెట్టారో చెప్తూ ఉంటే అందరూ యాంత్రికంగా మాలల్ని కడుతూనే చివరి వరకు శ్రద్ధగా విన్నారు. సుజాతకు అక్షరం ముక్క రాదు. సినిమాలు బాగానే చూస్తుంది. కృష్ణ నటించిన గూఢచారి, 116, అవే కళ్ళు, జేమ్స్ బాండ్ 777 సినిమాలు చూసినప్పటి నుంచి ఆమెకు డిటెక్టివ్ సినిమాలంటే ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టంతోనే గోపాల్ చెప్పే డిటెక్టివ్ కథలంటే చెవి కోసుకుంటుంది. మాలలు కట్టడం పూర్తయ్యాక మగవాళ్ళు పూలు అమ్మటానికి బయటికి వెళ్ళారు. ఆడవాళ్ళు కొంతమంది ఇళ్ళకెళ్ళిపోయారు. సుజాత రాజ్యంతో వంటల గురించి మాట్లాడుతూ కూర్చుంది. వంటల గురించి అడుగుతున్నావేంటి? మీ ఇంట్లో వంట ఎవరు చేస్తారు అని అడిగింది రాజ్యం. నేనే చేస్తాను పిన్ని, అమ్మ నాకు అన్నీ నేర్పింది. వంట పనే కాదు ఇంటి పని కూడా నేనే చేసుకుంటాను గర్వంగా అంది సుజాత. మరి అమ్మ ఏమీ చేయదా? అమ్మ పొగాకు కంపెనీలో గ్రేడింగ్ పనికి వెళ్తుంది. ఇంట్లో ఉన్న 2 చెల్లెళ్ళని తమ్ముడిని చూసుకునే బాధ్యత నాదే. ఇంటి పని వంట పనితో పాటు చెల్లెళ్లను తమ్ముళ్లను చూసుకుంటున్నావంటే పెళ్లి చేస్తే చక్కగా సంసారాన్ని నిభాయించుకోగలవు. పెళ్ళా? నాకా? విషాదంగా నవ్వింది. ఏ పెళ్లి చేసుకోవా? ఎందుకు చేసుకోను? నన్ను చేసుకోవటానికే తలమాసిన వాడో ముందుకు రావాలిగా. నన్ను ఎవరు చేసుకుంటారు పిన్ని అంటూ బాధగా నవ్వింది. ఎందుకు చేసుకోరు? ఎలాంటి వాళ్లకో పెళ్ళిళ్ళు అవుతున్నాయిగా. చుట్టాల్లో వరుస అయ్యేవాళ్ళు ఎవరూ లేరా? ఎందుకు లేరు? ఉన్నారు. మా మావయ్యకి 2 కొడుకులు. 7-8 ఏళ్ల క్రితం అమ్మ అడిగితే కుంటి పిల్లని ఎవరు చేసుకుంటారు చెప్పు అని మొహం మీదే అన్నారట. వాళ్లకు పెళ్ళిళ్ళు అయి పిల్లలు కూడా. రాజ్యానికి వెంటనే తన తమ్ముళ్ళు గుర్తొచ్చారు. తమ కూతురులో ఎవరైనా సాగర్కిచ్చి పెళ్లి చేయమని అడిగితే వాళ్ళు కూడా ఇలానే అంటారా? అడిగి లేదనిపించుకోవటం కన్నా అవమానం మరేదైనా ఉంటుందా? ఆమెకు
దుఃఖం ముంచుకొచ్చింది. వెంటనే మరో ఆలోచన కూడా వచ్చింది. సుజాత ఆడపిల్ల కాబట్టి వద్దని ఉంటారు. తన కొడుకు ఏమైంది? బాగా చదువుకుంటున్నాడు, రేపు పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటాడు. అసలు వాడికి పిల్లనివ్వటానికి తన తమ్ముళ్ళు పోటీ పడతారు అనుకుంది. సుజాతను ఉత్సాహపరచడం కోసం, నిన్ను చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏదో రోజు నిన్ను ప్రేమించే అబ్బాయి నీ జీవితంలోకి వస్తాడు, నిన్ను పెళ్లి చేసుకుంటాడు, నీ జీవితం చాలా బాగుంటుంది, నా మాట నిజమవుతుంది చూడు అంది. అవిటిదాన్ని నన్నెవరు ప్రేమిస్తారు పిన్ని అంది సుజాత. నిజమైన ప్రేమకు ఇవేవీ అడ్డురావు. ప్రేమ హృదయానికి సంబంధించింది. నీ హృదయానికి ఎంత తల్లి బంగారం అయితేను అంటూ ఆ అమ్మాయి తల మీద చేయి వేసి ప్రేమగా నిమిరింది. నీ నోటి చలువ వల్ల అలా జరిగితే అంతకన్నా ఏం కావాలి పిన్ని? అప్పుడు నీ నోటి నిండా చక్కెర పోస్తాను అంటూ హాయిగా నవ్వింది. ఈ సంభాషణ జరిగిన 2 నెలల తర్వాత సుజాతలో ఏదో మార్పును గమనించింది రాజ్యం. ఇంతకుముందు ఎలా పడితే అలా వచ్చేసేది, ఇప్పుడు రోజు బాగా అలంకరించుకొని వస్తోంది. ఎప్పుడు జడలో పూలు పెట్టుకొని అమ్మాయి ఇప్పుడు 2 మూరల పూలదండను జడలో తురుముకుంటోంది. నవ్వులో మెరుపొచ్చింది, మొహంలో కళొచ్చింది. ఒకప్పటి విషాద ఛాయలేవి ఇప్పుడు కనిపించడం లేదు. తను కోరుకున్నది దొరికినప్పుడు కలిగే తృప్తి ఆమెలో స్పష్టంగా కనిపిస్తోంది. ఏమిటి విషయం? ఈ మధ్య చాలా సంతోషంగా ఉంటున్నావు? ఓ రోజు మాలలు కట్టడం పూర్తయ్యాక అడిగింది రాజ్యం. సుజాత ముసిముసిగా నవ్వుతూ, ఏం లేదు పిన్ని అంది. ఏదో ఉందని నాకు తెలుసులే, ఏమిటో చెప్పు. చాలా సంతోషంగా ఉంటున్నావు ఈ మధ్య. పెళ్ళి కుదిరిందా? లేదు పిన్ని, అలాంటిది ఏమైనా ఉంటే మొదట నీకే చెప్తాగా. పోనీ ఏమైనా లాటరీ తగిలిందా అంటూ నవ్వింది రాజ్యం. లాటరీ తగలాలంటే అదృష్టం ఉండాలి పిన్ని అంటూ కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాక, ఈ మధ్య నేను అదృష్టవంతురాలని అనిపిస్తోంది పిన్ని అంది. నాకు అర్థమైందిలే, ఏదో అదృష్టం పట్టిందని. ఏమిటది? ఎవరికీ చెప్పవుగా, రహస్యం అంటూ సిగ్గుపడిపోయింది. చెప్పనులే అని రాజ్యం అన్నాక, నువ్వు చెప్పినట్టే జరిగింది పిన్ని. నన్ను ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాడు అంది. ఎవరా అబ్బాయి? ఏం చేస్తూ ఉంటాడు? ఎక్కడుంటాడు? మంచివాడేనా? నమ్మకస్తుడేనా అంటూ రాజ్యం ప్రశ్నల మీద ప్రశ్నలు వేసినా ఆ వివరాలు ఏమీ చెప్పలేను పిన్ని అంది. నేను పెద్దదాన్ని కదా, అతని గురించి కొన్ని వివరాలు తెలిస్తే అతను ఎలాంటి వాడో అంచనా వేయటానికి అవకాశం ఉంటుంది. చాలా మంచివాడు పిన్ని. కొన్ని రోజుల వరకు మన విషయం ఎవరికీ చెప్పొద్దని నా చేత ప్రమాణం చేయించుకున్నాడు. ఆపుకోలేక నీకు చెప్పేశాను. మిగతా వివరాలు ఏమీ అడగద్దు, చెప్పను. పోన్లే, కనీసం పేరైనా చెప్తావా? కూపీ లాగడానికి ప్రయత్నిస్తూ అంది. అమ్మో, చెప్పను. ప్రేమ సరే, పెళ్లి చేసుకుంటాడా? చేసుకుంటానన్నాడు పిన్ని సిగ్గుల మొగ్గవుతూ అంది. తొందరగా చేసుకోమని చెప్పు. అప్పటి వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు, హద్దులు దాటద్దు, అర్థమైందా అంది. ఇక ఇంట్లో అంగుళ మందాన పేరుకుపోయిన పేదరికాన్ని చూస్తే సాగర్కి కసి. తమలానే పేదరికం కాటుకు బలవుతున్న వేలాది మంది అభాగ్యుల్ని, అన్నార్తుల్ని చూసే కొద్దీ గుండెలో రగిలే నిప్పు కణికలు. తన అవిటితనం మీద కసి. తనలాంటి అనేక అవిటి వాళ్ళని చూస్తే నరాల్లో వెల్లువలా ఉరకలెత్తే లావాలాగా కసి. ఈ కసిని, కోపాన్ని ఎవరి మీద తీర్చుకోవాలో అర్థం కాక కలిగే అసహనం. ఎవరి మీద తిరగబడాలి? పేదల కోసం సమాజం మీద తిరగబడాలి. బలహీనుల రక్త మాంసాల్ని జలగల్లా పీలుస్తున్న ధనమధాంధుల మీద తిరగబడాలి. కానీ అవిటితనానికి వ్యతిరేకంగా ఎవరి మీద తిరగబడాలి? ఇలాంటి ఆలోచనలన్నీ కవితల రూపంలో కాగితాల మీద పెట్టసాగాడు. అతను రాసే కవితలకు మొదటి పాఠకురాలు సత్యవతి, రెండో పాఠకుడు శ్రీరామ్. జీవితం అంటే విషాదమేగా. ఓ బాధ నుంచి మరో బాధకు ప్రయాణం. కత్తులే కావాలా రక్తం చెందటానికి? ఓ పదునైన చూపు చాలదు? ఒక పరుష పద ప్రయోగం చాలదు? తిరస్కారంతో మెడవిరుపు చాలదు? నా హృదయం నిండా కళ్ళే రక్తాశ్రువులు రాలుస్తూ అంటూ రాసిన కవిత పూర్తిగా చదివాక, ప్రేమ కవిత్వం రాయాల్సిన వయసులో విప్లవ కవిత్వం రాస్తున్నావు, లేకపోతే కవిత్వం నిండా దుఃఖాన్ని, కన్నీళ్ళని నింపేస్తావు. పోనీ భావ కవిత్వం రాయొచ్చుగా అంది సత్యవతి. ఆకలితో, అవమానాలతో అలమటించే నాలాంటి వ్యధాభరిత జీవితాల్లోంచి ప్రేమ కవిత్వం ఎలా పుట్టుకొస్తుందక్క? విప్లవ కవిత్వమే వస్తుంది, విషాద గానమే వినిపిస్తుంది అన్నాడు సాగర్. ఇంతకీ నీ కోపం ఎవరి మీద? నీ తిరుగుబాటు ఎవరి మీద? రకరకాల సామాజిక రుగ్మతలతో కుళ్ళిపోయిన ఈ వ్యవస్థ మీద, కులాల కంపు, మతాల రొంపి, దురాచారాలు, దుర్మార్గాలు, ఎటు చూసినా దోపిడీ. ఓవైపు భోగభాగ్యాల్లో తొలతూగే ధనికులు, మరోవైపు కూటికి గతి లేని నిరుపేదలు. ఈ సమాజాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందక్క. నాది ధర్మాగ్రహం.
చాలే ఆపరా. నీకు పేదలు, ఆకలి, దోపిడీ తప్ప ఇంకేం కనిపించడం లేదా? మా పెరట్లోని తోటలో విరబూసిన పూలను చూడు ఎంత ముద్దుస్తూ ఉంటాయో. వర్షంలో తడిసినప్పుడు మట్టి పులకింత చూడు. వర్షం వెలిశాక ఆకాశంలో మెరిసే ఇంద్రధనస్సును చూడు. అందమైన ఉదయాలని, సాయంకాలాలని చూడు. పారే సెలయేర్లని, దుమికే జలపాతాలని చూడు. నీలో భావకవిత్వం పొంగుకు రాకపోతే నన్ను అడుగు. మీకేమక్క, ధనవంతులు, కడుపు నిండిన వాళ్ళకే ప్రకృతిలో సౌందర్యం కనిపిస్తుంది. తూర్పున ఎర్రగా ఉదయించే సూర్యుడిని చూస్తే నాలాంటి వాడికి ఉదయాన్నే నిద్రలేచే ఎర్రటి ఆకలి గుర్తొస్తుంది. చెమటని, కన్నీళ్లని వర్షంలా కార్చందే మెతుకు పుట్టని బడుగు జీవులకు ప్రకృతిని చూసి పులకించే అంత తీరిక ఎక్కడుంటుందక్క? నువ్వు కూడా ఈ ప్యాలెస్ లాంటి ఇంటిని వదిలి బయటికి రా. మురిక్కాలువల పక్కన గుడిసెల్లో ఉండే మనుషుల ఎండిన డొక్కల్ని చూడు. ఆకలితో, అనారోగ్యాలతో శుష్కించి అస్థిపంజరాల్లా మారిన వాళ్ళ శరీరాలను చూడు. ఎండలో రాళ్లు కొట్టే బక్క ప్రాణి చెమటగా మారిపోవటాన్ని ఎప్పుడైనా చూసావా? ఆకలికి తాళలేక అంగడి బొమ్మలై తమ శరీరాలని, ఆత్మలని నిప్పుల కొంపటిలో కొద్ది కొద్దిగా కాల్చుకుంటూ బతుకిడ్చే అభాగ్యునులను చూడు. నీకు కూడా విప్లవమే ఎర్రగా మండుతూ కనిపిస్తుంది. ఒరేయ్ ఆపరా, వింటుంటేనే గుండె దడగా ఉంది. నీ ఉద్దేశంలో ధనవంతులంతా చెడ్డవాళ్లేనా? మా తాత భూస్వామి, కానీ మేము పాలేర్లని, కూలీలని ఎంత ప్రేమగా చూస్తామో నీకు తెలుసు కదా. నేల అలా అనలేదక్క. దోపిడీ దుర్మార్గాలతో ధనవంతులైన వాళ్ళ మీదే మా పోరాటం. ఈ లోకల్లో పేదరికం ఉండకూడదు, ఆకలి ఉండకూడదు, మోసము, దగ, దోపిడీ ఉండకూడదు, కులాలు, మతాలు ఉండకూడదు. అటువంటి సమాజాన్ని మేము స్వప్నిస్తున్నాము అక్క. మంచిదే, స్వప్నించు. ఎటొచ్చి నీ గమ్యం చేరుకోవటం మర్చిపోయి పక్కదారి పడతావేమోనని నా భయం. లేదక్క, ఆకాశం బద్దలై నేల కూలినా సరే నేను నా గమ్యాన్ని మర్చిపోను. దాన్ని చేరుకునే వరకు విశ్రమించను. సరే, ఇంత సీరియస్ డిస్కషన్ ఎందుకు? కానీ మీ క్లాస్లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? 8 మంది. అందులో ఒక అందమైన అమ్మాయిని చూసి ప్రేమించావనుకో, వద్దన్నా సరే ప్రేమ కవిత్వం తన్నుకుంటూ వస్తుంది. అప్పటి వరకు ఆవేశంగా, ఉద్రేకంగా మాట్లాడుతున్న సాగర్ ఒక్కసారిగా ఉదాసీనంగా మారిపోయాడు. నన్నెవరు ప్రేమిస్తారక్క అన్నాడు. నీకేమైంది? ఎంత అందంగా ఉంటావో, దానికి తోడు మంచితనం, తెలివితేటలు, మంచి సంస్కారం, ఇంకేం కావాలి ఏ ఆడపిల్లకైనా? నేనంటే నీకు ఇష్టం కాబట్టి అలా అనుకుంటున్నావు, కానీ ఫిజికల్లీ డిజేబుల్డ్ వ్యక్తుల్ని నిజాయితీగా ప్రేమించే వాళ్ళు ఉంటారని నేను అనుకోను. అలా ఎందుకు అనుకుంటున్నావు? వాళ్ళని సిన్సియర్గా ఇష్టపడేవాళ్ళు, లవ్ చేసేవాళ్ళు తప్పకుండా ఉంటారు. జాలితో ఇష్టపడతారేమో, తమ్ముడుగానో అన్నగానో ఇష్టపడతారేమో, ప్రియుడుగానో ప్రియురాలుగానో ఇష్టపడేవాళ్ళు ఉండరక్క. చాలేరా నీ నిరాశ, బాధ నిండిన మాటలు. నువ్వు అసలు ప్రయత్నించి చూస్తే కదా తెలిసేది ప్రేమిస్తారో లేదో. మీ క్లాస్లో ఒక అమ్మాయిని ప్రేమించు, చూడు ఏమవుతుందో. అక్క, అంగవైకల్యం ఉన్న వాళ్ళందరూ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతుంటారని నీకు తెలీదా? నేను అలా చేయలేనక్క. తిరస్కారం ఎదురవుతుందన్న భయం, నిన్ను ప్రేమించాలా అంటూ ఎగతాళి చేస్తారన్న భయం. అయినా నీ ఆలోచన సరికాదక్క. ఎవరో అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని ప్రేమిస్తున్నానని చెప్పటం ఏమిటి? ప్రేమ సహజంగా పుట్టాలి కదా. సాగర్ అలా అనగానే సత్యవతికి చప్పున మహేష్ గుర్తొచ్చాడు. నిజమే, ప్రేమ సహజంగా పుట్టాలి. తనకు మహేష్కి మధ్య ప్రేమ అలానేగా మొగ్గ తొడిగింది. ఇప్పుడు మొగ్గ పువ్వుగా విరబూసింది. పువ్వు కాయగా, కాయ పండుగా మారి తొందరలోనే తన బతుకు పండబోతోంది. సాగర్ వెళ్ళిపోయాక కూడా ఆమె ఆలోచనల నిండా మహేషే ఉన్నాడు. దాదాపు 10 ఏళ్ల స్నేహం. మహేష్ వాళ్ళ ఇల్లు తమ ఇంటికి 4 ఏళ్ల అవతలు ఉంటుంది. వాళ్ళ నాన్నకు ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ ఉద్యోగం. తను తోపులో బడిలో 6వ తరగతి చదివేటప్పుడు అదే బడిలో మహేష్ 8వ తరగతి చదివేవాడు. ఒకే వీధిలో ఉండేవాళ్ళు కాబట్టి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు. ఆడపిల్లకు తోడున్నాడని తన ఇంట్లో వాళ్ళు కూడా అభ్యంతరం చెప్పేవాళ్ళు కాదు. తనకు చదువు అబ్బలేదు. 9వ తరగతి సగంలోనే బడికెళ్ళటం మానేసింది. మహేష్ బలవంతం మీదే మెట్రికులేషన్ కట్టింది. 2 సార్లు ఫెయిల్ అయ్యాక ఇక ఆ ప్రయత్నం కూడా మానేసింది. మహేష్ బీకాం పాస్ అయి ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఉద్యోగం రావటం ఆలస్యం, పెళ్లి చేసుకుందామని అంటున్నాడు. సాగర్తో పరిచయం కాకముందు మహేష్ని పెళ్లి చేసుకుని అతను ఏ ఊరిలో ఉద్యోగం చేస్తుంటే ఆ ఊరికి వెళ్ళిపోవాలని కలలుగనేది. అమ్మను, తాతగారిని వదిలి వెళ్ళాలని తెలిసినా బాధ అనిపించేది కాదు. కానీ ఇప్పుడు సాగర్ని వదిలి వెళ్ళాలంటే బాధగా అనిపిస్తోంది. సాగర్ చదువు పూర్తి కాకుండానే పెళ్లి చేసుకుంటే వాడి చదువు ఏమైపోతుందో అన్న దిగులు ఉంది. వారంలో ఒక్కసారైనా ఇద్దరూ బయట కలుసుకుని కబుర్లు చెప్పుకోకుండా ఉండలేరు.
ఈరోజు సాయంత్రం కలుసుకుందామని మహేష్ సైగల్ చేసి చెప్పాడు. ఎక్కువగా తోపులో బడికి ఎదురుగా ఉన్న పోలేరమ్మ గుడి దగ్గర కలుసుకుంటూ ఉంటారు. ఎక్కడ ఎక్కువ మంది అక్కడ మనుషులు ఉండరు, మాట్లాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈరోజు కూడా అక్కడే కలుసుకోబోతున్నారు. సాగర్ గురించి మహేష్తో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలని నిశ్చయించుకుంది. సాయంత్రం 5ంటికే తయారై మహేష్కి ఇష్టమైన చెంగావి రంగు చీర కట్టుకుని వదులుగా జడ వేసుకుని జడలో కనకాంబరం పూలదండ తురుముకుని బయటకు వచ్చింది. రిక్షా మాట్లాడుకుని పోలేరమ్మ గుడి దగ్గర ఆగింది. అక్కడ ఎవరూ లేరు. చాలా చిన్న గుడి, చుట్టూ అరుగు, గూడికి నీడనిస్తూ వేప చెట్టు, రోడ్డుకి ఇరువైపులా దృష్టి సారించింది. మహేష్ జాడ లేదు. అతని కోసం ఎదురు చూస్తూ అరుగు మీద కూర్చుంది. మహేష్ బాగా ఎత్తుంటాడు, దాదాపు 6 అడుగులు. దూరం నుంచి చూస్తే హీరో కృష్ణలా అనిపిస్తాడు. తను అలా అతన్ని పొగిడినప్పుడల్లా నువ్వు కూడా హీరోయిన్ కృష్ణకుమారిలా ఉంటావు, మంచి పొడగరివి కదా, ఎటొచ్చి నాలా తెలుపు కాదు, కృష్ణుడి రంగు అంటూ నవ్వుతాడు. నవ్వితే మహేష్ ఎంత బాగుంటాడో. ఆ నవ్వు చూస్తూ ఏమీ తినకుండా పచ్చి మంచినీళ్ళైనా తాక్కుండా ఎన్ని రోజులైనా బతికేయగలదు. దూరం నుంచి మహేష్ నడుచుకుంటూ రావటం గమనించింది. ఐలాండ్ విల్లా అని పిలువబడే ప్రకాశం పంతులు గారు నివసించిన ఇంటిని దాటాడు. గాలికి అతని జుట్టు సుతారంగా ఎగురుతుంటే చూడటానికి చాలా బాగుంది. తల స్నానం చేసి ఉంటాడు అనుకుంది. అతని వైపు మురిపంగా చూస్తూ ప్రపంచాన్ని మర్చిపోయింది. ఏమిటి పరధ్యానం, కూర్చునే కలలుగంటున్నావా? ఆమె పక్కన కర్చీఫ్ పరిచి దాని మీద కూర్చుంటూ అడిగాడు మహేష్. అవును, నీలాంటి అందగాడు ఎప్పుడు మొగుడవుతాడా అని కలలుగంటున్నాను అంది. నాకు ఉద్యోగం వచ్చే వరకు ఆగాలి. ఈ నల్లపిల్లను పెళ్లి చేసుకోవాలని నాకు తొందరగానే ఉందిలే. సత్యవతి అలిగినట్టుగా ముఖం పెట్టి, నేనేమి నల్లగా ఉండను, సామాను ఛాయ, నువ్వు ఎర్రగా బుర్రగా ఉంటావని పొగరు కదా. నీకు లేదా పొగరు? మీ తాతకు 100 ఎకరాల పొలం ఉందని, మీరు 2 అంతస్తుల మేడలో ఉంటారని. మా తాతకున్నది 100 ఎకరాలు కాదు, 50 ఎకరాలు. నిజమే, ఉన్నది 50 ఎకరాలే, కానీ పొగరు 100 ఎకరాలు. ఆడపిల్లకు పొగరుండడం కూడా అదనపు ఆకర్షణే తెలుసా అంటూ నవ్వింది. అతను కూడా నవ్వి, అవన్నీ చూసేగా పేకల్లోతో ప్రేమలో పడిపోయాను అన్నాడు. ఈరోజు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మహేష్ అంది. ఆమె మొహం గంభీరంగా మారిపోవడం చూసి, సీరియస్ విషయాలు వద్దు సత్య, నీతో సరదాగా 1 గంట గడిపిపోదామని వచ్చాను. అసలే ఉద్యోగం రాలేదన్న ఒత్తిడిలో ఉన్నాను, అర్థం చేసుకో అన్నాడు. సీరియస్ విషయం కాదు, ముఖ్యమైన విషయం. నీకు తెలుసుగా సాగర్ అంటే నాకు ఎంత ఇష్టమో. మన పెళ్ళయ్యాక సాగర్ని మనతో తీసుకెళ్ళిపోదాం ప్లీజ్, కాదనవుగా. అతని చుబుకాన్ని పట్టుకుని బతిమాలుతున్నట్టుగా అంది. మహేష్ పెద్దగా నవ్వాడు. సాగర్ ఏమైనా పసిపిల్లాడా ఏమిటి మనతో తీసుకెళ్ళటానికి? ఇప్పుడు సెకండ్ ఇంటర్లో ఉన్నాడు, వచ్చే ఏడాది డిగ్రీకి వస్తాడు. వాడు నా కళ్ళకు పసిపిల్లాళ్ళనే కనిపిస్తాడు మహేష్. మనతో తీసుకెళ్ళటం అంటే నా ఉద్దేశం వాడు మన పెద్ద కొడుకులా మనతో ఉండిపోవాలని, వాడి బాధ్యత అంతా మనం తీసుకోవాలని. మహేష్ సమాధానం చెప్పకుండా ఆలోచిస్తూ ఉండిపోయాడు. వాడు చాలా తెలివిగలవాడు. మనం వాడిని చదివిద్దాం మహేష్. ఎంత దాకా చదివితే అంత దాకా, నీకేం అభ్యంతరం ఉండదుగా. దానికి కూడా అతను సమాధానం చెప్పకపోయేసరికి, అవసరమైతే నేను కూడా ఏదైనా చిన్న ఉద్యోగం చేస్తాను, వాడి ఫీజులకి పుస్తకాలకి బట్టలకి సరిపడా సంపాదిస్తాలే అంది. మహేష్ మౌనంగా ఉండడంతో కోపం వచ్చింది. ఏమిటి మాట్లాడావు? నీకు సాగర్ అంటే ఇష్టం లేదా అంది. మహేష్ ఒక నిట్టూర్పు విడిచి, సాగర్ లాంటి మంచి కుర్రాడిని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు? నేను ఆలోచిస్తున్నది మన పెళ్లి విషయం. అసలు మన పెళ్ళి సభ్యంగా జరుగుతుందా అని. నువ్వు తలుచుకుంటే జరుగుతుంది మహేష్. నీకు తెలుసుగా నాకు మా అమ్మ అంటే ఎంత ఇష్టమో. ఆమె అంగీకారం లేకుండా మన పెళ్ళి జరగదు అన్నాడు. చిన్నప్పటి నుంచి ఆంటీకి నేనంటే ఇష్టమేగా. ఆ ఇష్టం వేరు సత్య, నిన్ను తన కోడలుగా ఒప్పుకునే ఇష్టం వేరు. మన మధ్య అగడ్తల మన కులాలు ఉన్నాయిగా. మీకన్నా మాది ఎక్కువ కులమేగా మహేష్. ఇక్కడ ఎవరి కులం ఎక్కువ ఎవరి కులం అనేది కాదు ప్రశ్న. ఎవరి కులం వాళ్ళ గొప్ప. ఆ కులంలో కాకుండా వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకోరు. సత్యవతికి భయం వేసింది. అప్పుడు ఏం చేద్దాం? అదే నాకు అర్థం కావట్లేదు సత్య. ఉద్యోగం రాగానే అమ్మకు మన విషయం చెప్పేద్దాం అనుకుంటున్నాను. వీలైనంత వరకు తనను ఒప్పించడానికే ప్రయత్నిస్తాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం మహేష్. నీతో లేచి రావడానికైనా నేను సిద్ధమే. నీకు మీ అమ్మ అంటే ఎంత ఇష్టమో నాకు మా తాత అంటే అంత ఇష్టం అని తెలుసుగా. నీకోసం అందరినీ వదిలి రావడానికి నేను తయారుగా ఉన్నాను. నువ్వు మీ అమ్మను వదిలి రాలేవా? అతను కొన్ని క్షణాలు ఆలోచించి చెప్పాడు. రాలేను సత్య. అమ్మ నా బలం, అమ్మ నా బలహీనత కూడా. ఆమె ఒప్పుకుంటేనే పెళ్ళి.
ఆమె ఒప్పుకోకపోతే తన పరిస్థితి ఏమిటనే విషయం గురించి ఆలోచిస్తూ సత్యవతి ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఇక సుజాత మొహం వింత కాంతితో మెరిసిపోవటం చూసి ఎవ్వరూ చుట్టుపక్కల లేరని నిర్ధారించుకుని, ఏమంటున్నాడు నీ ప్రియుడు అని అడిగింది రాజ్యం. ఆ అమ్మాయి సిగ్గుపడిపోతూ, నేను లేకుండా బతకలేనంటున్నాడు పిన్ని అంది. నేను అడిగింది సినిమా డైలాగులు ఏం చెప్తున్నాడని కాదు, పెళ్లి గురించి ఏమంటున్నాడు అని. పెళ్లి చేసుకోవడానికి 1 ఏడాది ఆగాలంటున్నాడు. ఎందుకట? ఇప్పుడేగా చెప్పావు నువ్వు లేకుండా బతకలేనంటున్నాడని. మరి ఏడాది వరకు ఎలా ఉంటాడట? ఈ ఇంట్లో ఏవో సమస్యలు ఉన్నాయట పిన్ని, 1 ఏడాది లోపల అవన్నీ పరిష్కారం అవుతాయట, ఆ తర్వాతే పెళ్ళి అంటున్నాడు. ఈ మగాళ్ళని నమ్మలేము సుజాత. అతని సమస్యల గురించి మనకెందుకు కానీ, నువ్వు తొందరగా పెళ్లి చేసుకోకపోతే అదే నీకు పెద్ద సమస్య అవుతుందేమో ఆలోచించు అంది రాజ్యం. సుజాత కళ్ళల్లో భయం కదలాడసాగింది. ఈసారి కలిసినప్పుడు పెళ్లి విషయం గట్టిగా అడుగుతాను పిన్ని అంది. మరో నెల వరకు రాజ్యానికి సుజాతతో ఒంటరిగా మాట్లాడే అవకాశం రాలేదు. కానీ రోజు అందరితో పాటు తను కూడా ఆ అమ్మాయితో పిచ్చాపాటి మాట్లాడుతూనే ఉంది. సుజాత కొద్దిగా ఒళ్ళు చేసింది. మోహంలో నిగారింపు. స్వతహాగానే అందగత్తె కావడంతో ఇప్పుడు మరింత అందంగా నున్నగా మెరిసిపోతూ కనిపిస్తోంది. ఆ రోజు ఎలాగైనా మాట్లాడాలనుకుని తన వంతు పూలన్నీ మాలలు కట్టడం పూర్తయ్యాక కూడా సుజాత కోసం కూర్చుండిపోయింది. సుజాత బయటికి వెళ్తున్న సమయంలో తను కూడా ఆమెతో పాటు బయటికి నడుస్తూ, ఏమిటి ఒళ్ళు చేసినట్టున్నావు, బాగా తింటున్నావా, మిసమిసలాడుతున్నావు అని అడిగింది. మనలాంటి పేదవాళ్ళ ఇళ్లలో బాగా తినటం కూడా నా పిన్ని, తిండికి మొహం వాచి కదా ఉంటాం అంది సుజాత. మరి ఒంట్లో ఆ నిగారింపు ఏమిటి? నీరు చేరిందేమో, డాక్టర్ చూపించుకోలేకపోయావా? నేను వెళ్ళాలని అనుకుంటున్నా పిన్ని. ఈ మధ్య ఒంట్లో బాగుండట్లేదు, నీరసంగా ఉంటుంది, ఏదీ తినాలనిపించడం లేదు, కొద్దిగా తిన్నా వాంతికి వచ్చేస్తోంది. అయ్యో అలానా? అయినా అన్నీ కడుపుతో ఉండి వేవిళ్లతో సతమతమై ఆడదాని లక్షణాలే చెప్తున్నావేమిటి అంటూ నవ్వింది రాజ్యం. ఛీ పిన్ని, అమ్మని అడిగితే పచ్చకామెర్లు చేశాయేమో అంది. ఈరోజు ఎలాగైనా డాక్టర్ చూపించుకుంటాలే అంది సుజాత. మరునాడు అందరూ పనిలోకి వచ్చినా సుజాత రాలేదు. డాక్టర్ ఏం చెప్పాడో తెలుసుకోవాలన్న ఆరాటం రాజ్యానికి. ఈరోజు సుజాత రాలేదు ఎందుకో అని అడిగింది. ఆ ప్రశ్న ప్రత్యేకంగా ఏ ఒక్కరినో ఉద్దేశించి కాకుండా పూలు కడుతున్న అందరినీ ఉద్దేశించి కావడంతో గోపాల్ సమాధానం ఇచ్చాడు. జ్వరం వచ్చిందేమో. నేను చెప్పే డిటెక్టివ్ కథలంటే చెవి కాసుకునే ఆమె రాకపోవడంతో నాకు కథ చెప్పాలన్న ఉత్సాహమే రావట్లేదు అన్నాడు. ఆ తర్వాత రోజు కూడా అందరూ మాల కట్టడం మొదలెట్టినా సుజాత జాడలేదు. నిజంగానే ఏ జ్వరం వచ్చి ఉంటుందనుకుంది రాజ్యం. వాళ్ళుండే ఇల్లు ఎక్కడో కనుక్కుని వెళ్ళి చూసొస్తే బాగుంటుందని కూడా అనుకుంది. కొంతమంది బలవంతం మీద గోపాల్ డిటెక్టివ్ కథ చెప్పడం మొదలెట్టాడు. డిటెక్టివ్ నర్సన్ చేసిన పరిశోధన. ఢిల్లీలో రహస్యంగా సమావేశమైన ప్రముఖ శాస్త్రవేత్తలు 3 ఎవరో అపహరిస్తారు. వాళ్ళ ఆచూకీ కనుక్కోవడం కోసం నర్సన్ రంగంలోకి దిగుతాడు. అతని మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. ఇందులో చైనా గూఢచారుల హస్తం ఉన్నట్టుగా కనుక్కుంటాడు. ఆ 3 శాస్త్రవేత్తలు రూపకల్పజేసిన అతి శక్తివంతమైన మారణాయుధం ఫార్ములా తెలుసుకోవటానికే వాళ్ళని కిడ్నాప్ చేశారని నర్సన్కు అర్థమవుతుంది. వాళ్ళను బంధించి ఉంచిన స్థావరాన్ని కనుక్కునే ప్రయత్నంలో కథ మధ్యలో సుజాత రావటం గమనించి కథ చెప్పటం ఆపేశాడు గోపాల్. నిన్నెందుకు రాలేదు? ఈరోజు కూడా రావనుకున్నాం అంది రాజ్యం. కడుపు నొప్పి పిన్ని అంది తలంచుకుని నేల చూపులు చూస్తూ. సుజాత మొహంలో దిగులు కూడకట్టుకుని ఉందన్న విషయం రాజ్యం గమనించింది. సుజాత ఇప్పుడేగా వచ్చింది, తన కోసం కథను మొదటి నుంచి చెప్తానన్నాడు గోపాల్. మిగతా అందరూ మేము సస్పెన్స్ని తట్టుకోలేకుండా ఉన్నాం. నర్సన్కి ఏమైంది? రహస్య స్థావరం కనుక్కున్నాడా? శాస్త్రవేత్తల్ని విడిపించాడా? నువ్వు కావాలంటే సుజాతకు తర్వాత చెప్పచ్చులే అన్నా వినలేదు. గోపాల్ చెప్పే కథలకు గొప్ప ఫ్యాన్ కదా సుజాత అన్నాడు భాష వాళ్ళ బంధువు. గోపాల్ మొదటి నుంచి కథ చెప్పసాగాడు. అదంతా ఒక్కసారి విన్నదే కాబట్టి మిగతా వాళ్ళకి అందులో ఆసక్తి పోయింది. సుజాత కోసమే మళ్ళా చెప్తున్నా ఆమె కూడా అనాసక్తిగా వింటున్న విషయం రాజ్యం గమనించింది. పెను తుఫాన్లో చిక్కుకుని అల్లాడుతున్న దుఃఖ కాసారంలా ఉందామె. పూలు అల్లే పని కూడా అన్యమనస్కంగా చేసింది. రోజు ఎన్ని మూరల మాలలు అల్లేదో అందులో సగం కూడా అల్లలేదు ఆ రోజు. సాయంత్రం వెళ్ళబోయే ముందు తనే రాజ్యంతో, పిన్ని కొంత దూరం తోడొస్తావా ఈరోజు అని అడిగింది. రాజ్యం కూడా చాలా ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలన్న ఉత్సుకతతో పద వస్తాను అంది. భాష వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చాక ఈరోజు కూడా పనికి రాకూడదనుకున్నాను పిన్ని, కానీ ఎందుకో నిన్ను చూడాలనిపించింది, చివరిసారి నీతో మాట్లాడాలనిపించింది, అందుకే వచ్చాను అంది సుజాత. చివరిసారి మాట్లాడటం ఏమిటి? రేపటి నుంచి మాట్లాడవా ఏమిటి అంది నవ్వుతూ రాజ్యం.
రేపటి నుంచి పనిలోకి రాను పిన్ని. ఎందుకు? ఆరోగ్యం బాగుండట్లేదు, పని చేయలేను. ఇంతకీ మొన్న డాక్టర్ వద్దకు వెళ్ళావా? వెళ్ళాను. ఏమన్నాడు? మా అమ్మ అనుమానమే నిజమైంది పిన్ని, పచ్చ కావేర్లు, పూర్తి విశ్రాంతి అవసరం అన్నాడు. పథ్యం కూడా చేయాలి, ఏది పడితే అది తినకూడదు. తిననులే పిన్ని. ఇంతకు పెళ్లి విషయం ఏమైంది? అతన్ని అడిగావా? ఏమన్నాడు? ఆ విషయం చెప్పడానికే తోడు రమ్మన్నాను పిన్ని. నువ్వు చెప్పింది నిజమే, మగాళ్ళందరూ మోసగాళ్లే, పెళ్లి చేసుకోనన్నాడు. సుజాత వెక్కి వెక్కి ఏడ్చింది. పోనీ ఏడాది ఆగితే చేసుకుంటాడటనా? లేదు పిన్ని, అవన్నీ నన్ను మభ్య పెట్టడానికి మాట్లాడిన మాటలు. నేను పెళ్ళికి పనికిరానట. ఎందుకని? నా అవిటితనం వల్ల వాళ్ళింట్లో ఎవరు ఒప్పుకోరట. ప్రేమిస్తున్నానని వెంటబడినప్పుడు తెలియదా వాడికి? తుచ్చుడు, నీచుడు, దుర్మార్గుడు, అలాంటి వాళ్లను 10 మందిలో నిల్చోబెట్టి ఉరితీయాలి. ఆవేశంతో ఊగిపోతూ అంది రాజ్యం. ప్రేమిస్తున్నాడు అనుకుని మోసపోయాను పిన్ని, వాడు నా జీవితంతో ఆడుకున్నాడు. రాజ్యం సుజాత వైపు అనుమానంగా చూస్తూ కొంపదీసి తొందరపడ్డావా అంది. సుజాత కన్నీళ్లే దానికి సమాధానం చెప్పాయి. నేను చెప్పానుగా జాగ్రత్తగా ఉండమని అంది కోపంగా. సుజాత సమాధానం చెప్పకుండా తల వంచుకుంది. రాజ్యానికి జాలేసింది. ఏ ముద్దు ముచ్చట లేకుండా 25 ఏళ్లు దాటిపోయిన వయసు, సినిమాల్లో సమ్మోహనపరిచే దృశ్యాలు, అప్పటికే పెళ్ళైన స్నేహితురాలు చెప్పే దాంపత్య రహస్యాలు, శారీరక సుఖం కోసం వెంపర్లాడే వయసు. వాడెవడో ప్రేమిస్తున్నాను అనగానే నమ్మి కాలు జారి ఉంటుంది. పోన్లే, జరిగిందేదో జరిగిపోయింది, బాధపడకు. వాడి నిజస్వరూపం తెలిసిందిగా, వాడికి దూరంగా ఉండు. మొదట నీ ఆరోగ్యం చూసుకో, పచ్చ కామెర్లను నిర్లక్ష్యం చేయకూడదు, జాగ్రత్తగా ఉండు అంది. అప్పటికీ తనను పీడిస్తున్న ఒక అనుమానం తీరకపోవడంతో, నిజం చెప్పు, నెల తప్పలేదుగా అంది. లేదు పిన్ని అంది సుజాత. మంచిది, ఇక నుంచి ఎవరినంటే వాళ్ళ నమ్మకం. ఇక నేను వెళ్ళనా అంది రాజ్యం. సరే పిన్ని, నేనెక్కడున్నా నిన్ను మర్చిపోను పిన్ని. అమ్మతో చెప్పుకోలేని విషయాలు కూడా నీతో చెప్పుకున్నాను. అమ్మ కన్నా ఎక్కువగా ఆదరించావు, నన్ను కూడా నువ్వు మర్చిపోవుగా అంది ఏడుస్తూ సుజాత. రాజ్యం ఆమెను దగ్గరికి తీసుకుని లాలనగా వీపు తడుతూ, నిన్నెలా మర్చిపోతాను? నాకు కూతురు లేని లోటు తీర్చావుగా. నువ్వు పనిలోకి రాకున్నా అప్పుడప్పుడు నేనే మీ ఇంటికొచ్చి పలకరిస్తూ ఉంటాలే అంది. సుజాత మొహంలో క్షణకాలం నవ్వు కనిపించింది. థ్యాంక్స్ పిన్ని అంటూ వీడుకోలు తీసుకుంది. మరనాడు మాలలు అల్లుతూ సుజాత అనారోగ్యం గురించి, పని మానేసిన విషయం గురించి రాజ్యం చెప్పడంతో అందరూ కొద్దిసేపు సుజాత గురించి, పచ్చకామెర్ల గురించి మాట్లాడుకున్నారు. రాత్రి 7ంటికి పక్కింటి కాసింబి పరుగునొచ్చి సుజాత కనిపించడం లేదట. సుజాత కోసం వెతుక్కుంటూ వాళ్ళమ్మ భాష వాళ్ళింటికి వచ్చింది. ఈరోజు పనికే రాలేదని చెప్తే ఎక్కడికి వెళ్ళిందో తెలియక కంగారు పడుతోంది. నిన్న నీతో ఏదో మాట్లాడాలని తోడు రమ్మంది కదా, అది కనుక్కోవడానికి భాష నిన్ను రమ్మంటున్నాడు. సుజాత వాళ్ళమ్మ కూడా అక్కడే ఉంది అంది. రాజ్యానికి ఎందుకో భయం వేసింది. నిన్న సుజాత చివరిసారి నీతో మాట్లాడాలనిపించింది అనటంలో వేరే అర్థం ఏమైనా ఉందా? పనిలోకి రాకుండా, ఇంట్లోనూ లేకుండా ఎక్కడికి పోయి ఉంటుంది? ప్రేమించిన వాడు మోసం చేశాడన్న బాధలో ఏదైనా అఘాయిత్యం చేసుకుందా? భాషతో సుజాత వాళ్ళమ్మతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడింది రాజ్యం. తనపైన నమ్మకంతో చెప్పిన రహస్యాన్ని మాత్రం చెప్పలేదు. తనకు పచ్చ కామెర్లు ఉండడం వల్ల పనికి రాలేనని చెప్పింది, అంతకుమించి ఏం చెప్పలేదు అంది రాజ్యం. భాష, గోపాల్, పూలమ్మే భాష వాళ్ళ బంధువు సుజాతను వెతకడానికి బయలుదేరారు. రాత్రి 11 వరకు వెతికిన ఆచూకీ దొరక్కపోవడంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రాయించారు. పోలీసులు 2 రోజులు వెతికినా ప్రయోజనం లేకపోయింది. రకరకాల పుకార్లు పుట్టుకొచ్చాయి. ఎవరితోనో లేచిపోయి ఉంటుందని కొందరు, ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని ఉంటుందని మరికొందరు. అది నిజమై ఉండదు, ఆవిటి పిల్లని ఎవరు ప్రేమిస్తారని కొందరు. 3వ రోజు ఒక పాడుబడిన బావిలోంచి దుర్గంధం వస్తోందని ఎవరో సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెళ్ళి సుజాత శవాన్ని బయటికి తీశారు. అప్పటికి శవం ఉబ్బిపోయి దుర్వాసన కొడుతోంది. పోస్ట్ మార్టం చేసినప్పుడు ఆమె 4వ నెల కడుపుతో ఉందని తేలింది. పోలీసులు ఎంక్వైరీ మొదలెట్టారు. గోపాల్ పారిపోయాడు. అతని కోసం వేటాడిన పోలీసులు మద్రాసులో ఉన్నాడని తెలుసుకుని అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. సుజాత ఆత్మహత్య కారణం గోపాల్ అని తెలుసుకుని రాజ్యం చాలా ఆశ్చర్యపోయింది. డిటెక్టివ్ నవలలు చదివి అందరికీ ఆ కథలు చెప్పి అలరించే గోపాల్ మంచివాడని కదా తను నమ్మింది. సుజాత కూడా అలానే నమ్ముంటుంది. ఎంత పిచ్చిది కాకపోతే, తనకంటే 5 ఏళ్లు చిన్నవాడు తనను పెళ్లి చేసుకుంటాడని ఎలా నమ్మింది? తనను ఎవరూ ప్రేమించరని ఆవేదన చెందుతున్న సమయంలో గోపాల్ వెంటపడి నిన్ను ప్రేమిస్తున్నాను అనగానే నమ్మేసి ఉంటుంది. చివరికి తన చావుని తనే కొని తెచ్చుకుంది.
సుజాత చావుకు కారణం గోపాల్ అనే విషయంతో ఆమె ఏకీభవించలేకపోతోంది. గోపాల్ కాకపోతే ఇంకొకడు. అలాంటి మోసగాళ్ళు సమాజంలో ఎంతమంది లేరు. సుజాత చాలా అందగత్తె అయినప్పటికీ మానసికంగా బలహీనురాలు కావటానికి కారణం ఆమె అంగవైకల్యం. అదే లేకపోతే ఆమె గోపాల్కి లొంగేది కాదు. 10 మంది మగాళ్లను తన కనుసన్నల్లో తిప్పుకోగలిగి ఉండేది. ఆమె ప్రాపకం కోసం కుర్రాళ్ళు వెంపర్లాడి ఉండేవారు. పెళ్లి చేసుకోవడానికి పోటీ పడి ఉండేవారు. గోపాల్ పెళ్లికి విముఖత చూపడానికి కారణం ఆమె అంగవైకల్యమే. సుజాత చావుకు కారణం అదే. ఆమె అవిటితనమే ఆమెను చంపేసింది. ఆ ఆలోచన రాగానే ఆమెకు సాగర్ గుర్తొచ్చి భయంతో వణికిపోయింది. ఇక సాగర్ రాసిన ఒక కవిత ప్రగతి వారపత్రికలో ప్రచురింపబడింది. ఆ పత్రిక కాపీ చేతికి అందిన క్షణం నుంచి సాగర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన కవిత పత్రికలో ప్రచురించబడటం ఇదే మొదటిసారి. పత్రికలో తన పేరు చూసుకుని అద్భుతమైన అనుభూతికి లోనయ్యాడు. సాగర్ కన్నా శ్రీరామ్ ఎక్కువగా సంతోషపడ్డాడు. క్లాసులో అందరికీ ఆ పత్రికను చూపించి మురిసిపోయాడు. ఆ రోజు చివరి పీరియడ్ అయిపోయాక మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్న సాగర్, శ్రీరాముల వెనక వేగంగా వచ్చిన ఉమా, సాగర్ ఒక్క నిమిషం ఆగవా అంది. సాగర్తో పాటు శ్రీరామ్ కూడా నిలబడిపోయాడు. కంగ్రాట్స్, నీ కవిత చాలా బాగుంది. సాగర్ చేతిని తన చేతిలోకి తీసుకుని సుతారంగా నొక్కుతూ అంది ఉమా. థ్యాంక్స్ అని చెప్పడానికి సాగర్ తడబడ్డాడు. ఆ అమ్మాయి చేతి స్పర్శ కొత్తగా అనిపించింది. నాకు కూడా కవిత్వం అంటే ఇష్టం. ఈ ఆదివారం మా ఇంటికి రావా ప్లీజ్. సాయంత్రం 5ంటికి వచ్చావనుకో, గంట కబుర్లు చెప్పుకోవచ్చు అంటూ తన ఇంటికి ఎలా రావాలో చెప్పింది. తప్పకుండా వస్తావుగా, నేను ఎదురు చూస్తూ ఉంటాను అంది. సాగర్ అప్రయత్నంగానే తల ఊపాడు. ఆదివారాలు పూర్తిగా సత్యవతి వాళ్ళ ఇంట్లోనే వేలాడే సాగర్ మధ్యాహ్నం 3 నుంచే ఇంటికి వెళ్తాను అంటుంటే అనుమానం వచ్చి, ఏమిటి విశేషం, ఫ్రెండ్స్తో ఫస్ట్ షోకి వెళ్ళే ప్రోగ్రాం ఏమైనా ఉందా? అయినా నాకు తెలిసి శ్రీరామ్ తప్ప నీకు ఫ్రెండ్స్ ఎవరూ లేరే అంది సత్యవతి. మా క్లాస్మేట్ ఉమా ఈరోజు వాళ్ళ ఇంటికి రమ్మందక్క అన్నాడు. ఓహో, అదన్నమాట సంగతి. ఇంతకీ ఎందుకు రమ్మంది? ఓ గంట కబుర్లు చెప్పుకోవడానికట. చూసావా, నిన్ను ఇష్టపడే అమ్మాయిలు ఉండరని చెప్పావుగా. నా కవిత్వం చదివి ఇష్టపడిందక్క, ప్రేమ కాదు. ఇష్టంలోంచే ప్రేమ పుడుతుంది. ఇంతవరకు మా అందంగా ఉంటుందా? ఎలా ఉంటుంది ఇంతకీ? సాగర్ని ఉడికిస్తూ అడిగింది. బాగానే ఉంటుందక్క, తెల్లగా కొద్దిగా బొద్దుగా. ఓహో, నా తమ్ముడికి నూనూగు మీసాలతో పాటు ఆడపిల్లల ఫాలోయింగ్ కూడా మొదలైందన్నమాట అంది సంబరపడిపోతూ. సాయంత్రం సరిగ్గా 5ంటికి సాగర్ ఉమా వాళ్ళ ఇంటి తలుపు తట్టాడు. ఉమనే వచ్చి తలుపు తీసి నవ్వుతూ లోపలికి ఆహ్వానించింది. చాలా పెద్ద ఇల్లు. ఓ గదిలో పిలిచికెళ్ళి కూర్చోబెట్టింది. ఇది నా గది, ఇందులోకి ఎవరూ రారు, కూర్చో, ఇప్పుడే వస్తాను అంటూ ఫ్యాన్ వేసి వెళ్ళిపోయింది. కూర్చున్నాక సాగర్ ఆ గదిని కలియ చూశాడు. గోడ లోపల అమర్చిన అరట్లో పుస్తకాలు నీట్గా ఆ అరల్లో సర్ది ఉన్నాయి. చదువుకోవటానికి వీలుగా ఒక టేబుల్, 2 కుర్చీలు వేసున్నాయి. టేబుల్ మీద అందమైన పూలు అల్లిన గోధుమ రంగు టేబుల్ క్లాత్ వేసింది. ఆ గదిని చూస్తేనే వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళని అర్థమవుతోంది. ఓ ప్లేట్లో కారపూస, బూందీ లడ్డూ పెట్టుకుని మరో చేత్తో గాజు గ్లాస్తో నీళ్లతో లోపలికి వచ్చింది ఉమా. వాటిని టేబుల్ మీద పెట్టి, తిను, కాఫీ పెట్టమని అమ్మకి చెప్పాను అంది. నాకు కాఫీ అలవాట్లేదు అన్నాడు మొహమాట పడుతూ. సాగర్కి బూందీ లడ్డు చూస్తేనే నోరూరింది. అతనికి స్వీట్లు అంటే చాలా ఇష్టం. అయినా ఇప్పుడేమీ తిన్నాం అన్నాడు ప్లేట్ని దూరంగా జరుపుతూ. పర్వాలేదు తిను అని బలవంతం చేస్తే మొదట బూందీ లడ్డు తిని తర్వాత కారపూస తిని మంచినీళ్ళు తాగాడు. ఆ ప్లేట్ని, గ్లాస్ని తీసుకెళ్లి వంటగదిలో సింక్లో వేసొచ్చి అతను ఎదురుగా కూర్చుంటూ, ఇప్పుడు చెప్పు, నువ్వు అంత బాగా కవిత్వం ఎలా రాస్తావో అంది. సాగర్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. అతనికి దాశరథి గారు నాగేశ్వరరావు సినిమాకి రాసిన ఆవేశం రావాలి, ఆవేదన కావాలి అనే పాట గుర్తొచ్చింది. నిజమే, గుండెలోని గాయాల్లోంచి కారే రక్తాక్షరాలే తన కవితలు. కానీ అతనికి ఈ విషయం ఉమతో చెప్పటం ఇష్టం లేదు. ఈ మధ్యనే ఒక సూక్తి చదివాడు. మనం పడిన అవమానాల గురించి, పేదరికం గురించి, అనారోగ్యాల గురించి బయట వారికి చెప్పకూడదట. అతను సమాధానం చెప్పకపోవటంతో, అవును, ఎప్పుడూ ప్రేమ కవిత్వం రాయలేదా అని అడిగింది. లేదు, ఆ ఆలోచన రాలేదు. ఇప్పటి నుంచి రాయి, నాకు కూడా నేర్పు, ప్రేమ కవిత్వం రాయాలన్న అభిలాష. రాసి పత్రికలకు పంపిద్దామనే? కాదు, వాటిని నేను ప్రేమిస్తున్న వ్యక్తికి అంకితం ఇవ్వాలన్న కోరిక. ఆమె సిగ్గుపడుతూ చూపులు కిందకు వాల్చి అంది. వెంటనే తేరుకుని, నాకు నేర్పవా కవిత్వం ఎలా రాయాలో అంది. కవిత్వం నేర్పితే వస్తుందా? తనకెవరు నేర్పారు? క్లాసులో పాఠాలు బోధించినట్టు కవిత్వం ఎలా రాయాలో, ఏం రాయాలో చెప్పటం సాధ్యపడుతుందా?
అది గుండెలో నిప్పు కణికలా మండుతూ ఉండాలి కదా. దాన్ని కాగితం మీద వంపే వరకు అశాంతిగా అలజడిగా కనిపించాలి కదా. అయినా ప్రేమ కవిత్వం రాయాలంటే మనసులో ప్రేమ భావనలు ఉండాలి కదా. అయినా ఉమ్మను నిరాశపరచడం ఇష్టం లేక నేర్పుతాలే, వచ్చే ఆదివారం వచ్చినప్పుడు చెప్తారే. ఈ లోపల కొంతమంది గొప్ప కవులు రాసిన కవిత్వ పుస్తకాలు ఇస్తాను, వాటిని చదువు, నీకు అవగాహన ఏర్పడుతుంది అన్నాడు. సరే ఇవ్వు, చదువుతాను. వచ్చే ఆదివారం మాత్రం నాకు కవిత్వం రాయటం నేర్పాలి అంది. మరునాడు జరిగిందంతా శ్రీరామ్తో చెప్తే, నా ఉద్దేశంలో ఉమ ప్రేమలో పడింది అన్నాడు. ఎవరితో? ఇంకెవరితో? నీతోనే. లేకపోతే ప్రేమ గురించి, ప్రేమ కవిత్వం గురించి నీ దగ్గర ప్రస్తావన ఎందుకు తెస్తుంది? నన్నెందుకు ప్రేమిస్తుంది? ఇంకెవరినో ప్రేమించుంటుంది. లేదురా, నిన్నే. అనుమానం లేదు. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళిన క్షణం నుంచి నిన్నెంత అపరూపంగా చూసుకుందో గుర్తుకు తెచ్చుకో. క్లాస్మేట్ని అలా కాకి ఇంకెలా చూస్తారు? నువ్వు వెళ్ళినా అలానే ట్రీట్ చేసేది. నీది మరీ వైల్డ్ ఇమాజినేషన్. నన్నెవరు ప్రేమిస్తారు? నాలో ఏముందని ప్రేమిస్తారు? చెల్లెలి కాపురం సినిమా గుర్తుందా? అందులో శోభన్ బాబు ఎంత నల్లగా ఉంటాడో, పేదోడు కూడా. కానీ అతని కవిత్వాన్ని చదివి ఎంతో అందమైన ధనవంతురాలైన వాణిశ్రీ ప్రేమించలేదా? కవిత్వంలో ఉండే ఆకర్షణ అలాంటిది. నీ కవిత్వమే ఆ అమ్మాయిని నీ వైపుకి లాగుంటుంది. సాగర్ ఏమీ మాట్లాడలేదు. చెల్లెలి కాపురం అతనికి బాగా నచ్చిన సినిమా. అందంగా లేని ఒక పేద కవిని అందమైన అమ్మాయి ప్రేమించడం అనే కాన్సెప్ట్ హృదయానికి హత్తుకుపోయింది. నిజమే, కవిత్వాన్ని ప్రేమించి ఆ కవిత్వం రాసిన కవిని ప్రేమించడం అనేది కొంతమంది విషయంలో జరగచ్చు. అతనికి కలిసి ఉంటే కలదుశకం సినిమా కూడా గుర్తొచ్చింది. అందులో ఎన్టీఆర్కి కాలు చేయి లోపం ఉన్న సావిత్రి పెళ్లి చేసుకుంటుందిగా, ప్రేమగా కూడా చూసుకుంటుంది. ఇలా ఆలోచించగానే అతనిలో సన్నటి ఆశ మొలకెత్తసాగింది. క్లాసులో పాఠాలు వింటూనే ఉమ వైపు చూశాడు. అదే సమయంలో ఉమ కూడా అతని వైపు చూసి నవ్వింది. ఎంత మనోహరంగా నవ్విందో అనుకున్నాడు. క్లాస్ అయిపోయాక తను తెచ్చిన కవితా సంపుటాలు ఉమకిచ్చాడు. అవి సినారే, దాశరథి, ఆరుద్ర రాసిన కవితల పుస్తకాలు. వచ్చే ఆదివారం వస్తున్నావుగా, వాటిని అందుకుంటూ అంది. వస్తాను. లంచ్కి వచ్చేయి, భోంచేశాక సాయంత్రం 6 వరకు కబుర్లు చెప్పుకోవచ్చు అంది. వద్దొద్దు, ఇంట్లో తినేసి వస్తాను, 4ంటికి వస్తే చాలుగా అన్నాడు సాగర్. మనం చెప్పుకోవాల్సిన కబుర్లు చాలా ఉన్నాయి, తొందరగా రావా, 2ంటికి వచ్చేయి అంది. శ్రీరామ్ సాగర్ వైపు చూస్తూ, నేను చెప్పానా నువ్వంటే ప్రేమని అనేలా తలెగరేశాడు. 4వసారి సాగర్ ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు కవిత చేతిలో పెట్టి, చదివి ఎలా ఉందో చెప్పు అంది ఉమ. గులాబీ రంగు కాగితం మీద గుండ్రటి అక్షరాలతో రాసిన కవిత. నిశీధిలో మెరిసిన కిరణం నీవు, ఎడారిలో దొరికిన వయాసిస్సు నీవు, శిశిరంలో వసంతానివి, నా జీవితానికి అర్థం నీవు అంటూ సాగిందా కవిత. ఎలా ఉంది? అతను చదవటం ముగించగానే అడిగింది. బాగుంది. అమ్మయ్య, నీకు నచ్చితే చాలు అంది సంబరపడిపోతూ. మర్నాడు కాలేజీలో శ్రీరామ్తో జరిగిందంతా చెప్పాక, తను ప్రేమించే వ్యక్తికి కదా ఇవ్వాలనుకుంది, నాకు ఇవ్వలేదు కాబట్టి తను నన్ను ప్రేమించడం లేదని కదా అర్థం అన్నాడు సాగర్. చదవమని నీకేగా ఇచ్చింది, ఇంకేం కావాలి? లేదు శ్రీరామ్, నీకు నచ్చితే చాలంది తప్ప నీకోసమే రాశాననలేదుగా. నీకు తన కవిత నచ్చాలని తాపత్రయపడిందంటేనే అర్థం అది నీకోసమే రాసింది అని. నేను అలా అనుకోను. ఎప్పటి నుంచో కవిత్వం రాస్తున్నాను కాబట్టి నాకు నచ్చితే అది మంచి కవిత కింద లెక్క అనుకుని ఉంటుంది. ఆ కవితను తను ప్రేమిస్తున్న అబ్బాయికి ఇచ్చుంటుంది. నీకన్నీ అనుమానాలే సాగర్, ఈరోజే తేల్చేస్తానుండు అన్నాడు శ్రీరామ్. ఏం చేస్తావు? నేరుగా ఉమనే అడిగేస్తాను. సాగర్ కొన్ని క్షణాలు ఆలోచించి, నీ ఇష్టం అన్నాడు. క్లాసులు ముగియడంతో శ్రీరామ్ ఉమని కొంత దూరం అనుసరించాడు. తమ కాలేజీ విద్యార్థులు ఎవరూ దరిదాపుల్లో లేరని నిర్ధారించుకుని వేగంగా నడిచి ఆమెను సమీపించి, ఉమ ఒక్క క్షణం ఆగవా, నీతో మాట్లాడాలి అన్నాడు. ఉమ నిలబడిపోయి, ఏంటి శ్రీరామ్ అని అడిగింది. నేను సూటిగా ఓ ప్రశ్న అడుగుతాను, నువ్వు కూడా సూటిగా సమాధానం చెప్పాలి. ఏ విషయం అంది చిరాగ్గా. సాగర్ విషయం అనగానే ఆమె మొహం ప్రసన్నంగా మారింది. ఓ, సాగర్ గురించా? ఏమైంది సాగర్కి అని అడిగింది. నువ్వు సాగర్ని ప్రేమిస్తున్నావు కదా, నిజం చెప్పు అన్నాడు. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అతని వైపు అపనమ్మకంగా చూస్తూ, పిచ్చా నీకు, నేను సాగర్ని ప్రేమించడం ఏమిటి అంది. మరి ప్రతి ఆదివారం సాగర్ని మీ ఇంటికి పిలవడం, కబుర్లు, కవితలు, పిలిస్తే ప్రేమిస్తున్నట్ట ఎలా కనిపిస్తున్నాను నీ కళ్ళకి? నేనేమన్నా అనాకారినా లేక కళ్ళో కాళ్ళో లేనిదాన్నా? అంగవైకల్యం ఉన్న ఒక అబ్బాయిని ప్రేమించడానికి నాకు టేస్ట్ ఉంది. డిగ్రీ చదువుతున్న అభిషేక్ని ప్రేమిస్తున్నా. అభిషేకం చూసావా ఎలా ఉంటాడో? అచ్చం సినిమా హీరో హరనాథ్లా ఉంటాడు. అది నా టేస్ట్ అంది. శ్రీరామ్కి చాలా కోపం వచ్చింది.
ప్రేమించకపోతే ప్రేమించడం లేదని చెప్పాలి, అంతేగాని అంగవైకల్యం ఉన్న అబ్బాయి అని తన స్నేహితుడిని ఎందుకు అవమానించాలి? ఆమెను కూడా అవమానించి కానీ వదలకూడదనుకున్నాడు. సరేలే, నేనే పొరపడ్డాను. అవును, ఇంతకీ హరనాథ్ నిన్ను ప్రేమిస్తున్నాడా? లేదు, 6 నెలల నుంచి నేనే అతన్ని ప్రేమిస్తున్నా. నేను ఎదురుపడితే మొహం తిప్పేసుకుంటున్నాడు తప్ప కనీసం ఒక చిరునవ్వును కూడా కానుకగా ఇవ్వటం లేదు, నిస్పృహగా అంది. అభిషేక్ కూడా టేస్ట్ ఉంటుంది కదా, అతను హరనాథ్లా అందగాడు కదా, జమున లాంటి అమ్మాయిని ప్రేమిస్తాడు. నీలాంటి అందవిహీనురాలను ఎందుకు ప్రేమిస్తాడు? అద్దంలో ఎప్పుడైనా మొహం చూసుకున్నావా? మొహం నిండా స్ఫోటకపు మచ్చలు, ఎత్తుపళ్ళు, చిన్ని కళ్ళు, పీప లాంటి ఒళ్ళు, నిన్నెవరు ప్రేమిస్తారు చెప్పు? ఎంత దారుణంగా మాట్లాడుతున్నావో, నువ్వు ఇంకా సంస్కారవంతుడు అనుకున్నాను అంది కోపంగా. సంస్కారం గురించి నువ్వా మాట్లాడుతున్నది? సాగర్లో అవిటితనమే కనిపించిందా నీకు? వాడి మంచితనం సంస్కారం కనిపించలేదా? వాడక్క వాడిని ఉమ ఎలా ఉంటుందిరా అని అడిగితే బాగానే ఉంటుంది అన్నాడు తప్ప మొహం నిండా ఉన్న నీ స్ఫోటకపు మచ్చల గురించి చెప్పలేదు, నీ ఎత్తుపళ్ళ గురించి చెప్పలేదు. వాడు నీ అంత సౌందర్యాన్ని ఇష్టపడ్డాడు. అంటే నీ ఉద్దేశం ఏమిటి? చూస్తూ చూస్తూ అంగవైకల్యం ఉన్న అబ్బాయిని ప్రేమిస్తే నేను మంచిదాన్ని, హృదయ సౌందర్యం గలదాన్ని, లేకపోతే చెడ్డదాన్ని, అంతేనా? నాకు సాగర్ అంటే జాలి తప్ప మరేమీ లేదు అంది కోపంతో ఊగిపోతూ. నిన్ను ప్రేమించమనలేదే, నీలాంటిది ప్రేమించకపోవటమే మా వాడికి మంచిది, కానీ అవమానించకూడదు. నువ్వు వేరొకరిని ప్రేమిస్తున్నట్టు చెప్పు, అంతే తప్ప అంగవైకల్యం ఉన్న అబ్బాయిని ఎలా ప్రేమిస్తాను అని మాట్లాడకు. నిజం చెప్పాలంటే అంగవైకల్యం ఉంది వాడికి కాదు, నీలాంటి వాళ్ళలో బయటికి కనిపించని అంగవైకల్యాలు ఎన్నున్నాయో ఒకసారి పరిశీలించుకో అనేసి అక్కడి నుంచి విసురుగా వచ్చేశాడు. అతని రాక కోసం ఇంటి దగ్గర ఆతృతగా ఎదురు చూస్తున్న సాగర్తో జరిగిన సంభాషణ అంతా చెప్పకుండా, నీ అనుమానమే నిజమైందిరా, ఆ అమ్మాయి వేరొకరిని ప్రేమిస్తోందట. సారీరా అన్నాడు. నాకు తెలిసి ఇలాంటి జవాబు వినాల్సి వస్తుందని, నేనంటే జాలి అని కూడా అనుంటుందే దిగులుగా అన్నాడు. లేదురా, అలా అనలేదు, నువ్వంటే ఇష్టం అంది. అవద్దని చెప్పాడు. అవిటోడిని ఎలా ప్రేమిస్తాననుకున్నావు అని కూడా అనుంటుంది, నాకు తెలుసు. లేదురా, అలా ఏమీ అనలేదు, పాపం మంచిదిరా, నా మాట నమ్ము. శ్రీరామ్ చాలాసేపటి వరకు అతన్ని ఓదారుస్తూ ఉండిపోయాడు. ఆ రాత్రి అమ్మా నాన్న పడుకున్నాక తలుపు దగ్గరగా వేసి మెట్ల మీద కూర్చుని తుఫానులో చిక్కుకున్న ఆకాశంలా ఏడ్చాడు సాగర్. ఇక జయాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. కాలేజీ విద్యార్థులు క్లాసులు మానేసి రోడ్ల మీదకి వచ్చి ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ నినాదాలు చేస్తున్నారు. గౌతు లచ్చన్న నాయకత్వంలో ఊరేగింపులు, సభలు, సమావేశాలు, సమ్మెలు జరుగుతున్నాయి. కాలేజీలు జరగటం లేదు కాబట్టి సాగర్ ఎక్కువ సమయం సత్యవతి వాళ్ళ ఇంట్లోనే గడుపుతున్నాడు. ఈ జయాంధ్ర ఉద్యమం ఏమిటి సాగర్? మీరు బుద్ధిగా చదువుకోకుండా ఎందుకు సమయాన్ని వృధా చేసుకుంటున్నారు అని అడిగింది సత్యవతి. కోస్తా, ఆంధ్ర, రాయలసీమ జిల్లాలు కలిపి మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చేస్తున్న ఉద్యమం అక్క. ఇందులో ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు చురుగ్గా పాల్గొంటున్నారు. వాళ్ళకు మద్దతుగా అన్ని కాలేజీల విద్యార్థులు ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎందుకు అడుగుతున్నారు? ఆ విషయం అర్థం చేసుకోవాలంటే మొదట ముల్కీ రూల్స్ ఏమిటో తెలుసుకోవాలి. ముల్కీ నిబంధనల ప్రకారం హైదరాబాద్ సంస్థానంలో పుట్టిన వాళ్ళు హైదరాబాద్లో కనీసం 15 ఏళ్లుగా నివసిస్తూ తమ ప్రాంతానికి తిరిగి వెళ్ళమని అఫిడవిట్లు ఇచ్చిన వాళ్ళు మాత్రమే అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు. 69లో ముల్కీ నియమాలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్న ఉద్యమం అక్కడ ఉధృత రూపం దాల్చింది. ఇప్పుడు దాదాపు 2 ఏళ్ల తర్వాత అదే సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనల్ని గౌరవించాల్సిందేనని చెప్పింది. ఎప్పటి నుంచో తెలంగాణ వాళ్ళు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు మేము కూడా మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమిస్తున్నాం. ముల్కీ నిబంధనల వల్ల మనకేమిటి నష్టం? కోస్తా, రాయలసీమ విద్యార్థులకు తెలంగాణలో ఉద్యోగాలు దొరకవు కదక్క. అక్కడ మన కోస్తా, రాయలసీమ వాళ్ళు పరాయ వాళ్ళుగా చూడబట్టం బాధాకరం కదా. కొంతమంది రాష్ట్రాన్ని విభజించడం మంచిది కాదంటున్నారుగా. సమైక్యాంధ్ర నినాదం కూడా వినిపిస్తుందిగా. నీ ఉద్దేశం ఏమిటి? ఇలా కలిసుండి వైషమ్యాలు పెంచుకోవటం కన్నా విడిపోయి సోదర ప్రేమతో మెలగటం మంచిది కదక్క అన్నాడు. విద్యార్థి సంఘాలు నవంబర్ 21న బంద్ పిలుపునిచ్చాయి. 3 చోట్ల పోలీస్ కాల్పుల్లో 13 మంది విద్యార్థులు మరణించారు. దాంతో ఉద్యమం మరింత రాజుకుంది. సర్దార్ గౌతు లచ్చన్నను అరెస్టు చేసి ముషీరాబాద్ జైలుకి తరలించారు. విజయవాడలో ఉద్యమిస్తున్న విద్యార్థుల మీద డిసెంబర్ 23న పోలీసులు లాఠీచార్జీ చేశారు. విద్యార్థులు మొండిగా ముందుకు దూసుకొచ్చారు. పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. 8 మంది విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అందులో ఒక అతను శర్మ కాలేజీలో డిగ్రీ చదువుతున్న విద్యార్థి. ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలబడిన కాకాని వెంకటరత్నం నాయుడు
విద్యార్థుల మరణంతో మనోవ్యధకు లోనై డిసెంబర్ 25న గుండెపోటుతో మృతి చెందాడు. అతని మరణ వార్త తెలియగానే విద్యార్థులు రోడ్ల మీదకి ప్రవాహంలా దూసుకొచ్చారు. ఎటు చూసినా విధ్వంసమే. వాహనాలకు నిప్పు పెట్టారు, పోలీసుల మీద రాళ్లు నువ్వారు. రాష్ట్ర మంత్రివర్గం నుంచి 9 మంది మంత్రులు రాజీనామా చేశారు. జనవరి 10న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి పివి నరసింహారావు కూడా రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించింది. మళ్ళా కాలేజీలు యథావిధిగా పనిచేయటం ప్రారంభించాయి. విద్యార్థులు క్లాసుకు వెళ్ళటం మొదలెట్టారు. ఉద్యమం జరిగినన్ని రోజులు శ్రీరామ్ చాలా ఉత్సాహంగా పాల్గొన్నాడు. ఊరేగింపు జరిగిన, సభలు ఏర్పాటు చేసిన, బంద్ నిర్వహించిన శ్రీరామ్ వాటిల్లో ముఖ్య భూమికను పోషించాడు. గొంతు పోయేలా నినాదాలు చేశాడు. లాఠీ దెబ్బలు తిన్నాడు. జై ఆంధ్ర ఉద్యమం కోసం రక్తం ధారపోశాడు. కానీ అలా దొరికిన సమయాన్ని సాగర్ మరోలా వాడుకున్నాడు. తనకు ఉద్యమం పట్ల సానుభూతి ఉన్నా ప్రత్యక్షంగా పాల్గొలేడు కాబట్టి సత్యవతి వాళ్ళింట్లో కూర్చుని బాగా చదువుకున్నాడు. అందువలనే ఇంటర్ ఫైనల్ పరీక్షలన్నీ సునాయాసంగా ప్రతిభావంతంగా రాయగలిగాడు. రిజల్ట్స్ కూడా వచ్చాయి. సాగర్ కాలేజీ ఫస్ట్ వచ్చాడు. శ్రీరామ్ 3rd క్లాస్లో పాస్ అయ్యాడు. శర్మ కాలేజీలోనే డిగ్రీ చదవాలని సాగర్ అనుకుంటున్న సమయంలో సిల్వర్ జూబ్లీ కాలేజీ గురించిన వార్తని శ్రీరామ్ మోసుకొచ్చాడు. అతను చెప్పిన వివరాల ప్రకారం గత ఏడాది దేశానికి స్వాతంత్రం వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం కర్నూలులో ఒక ఆదర్శ డిగ్రీ కాలేజీని స్థాపించింది. దాని పేరు సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్. ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు ప్రవేశ పరీక్ష పెట్టి అందులో వచ్చిన మార్కులు మరియు ఇంటర్లో సాధించిన మార్కుల ఆధారంగా పరిమిత సంఖ్యలో విద్యార్థుల్ని తీసుకుంటారు. ప్రతి విద్యార్థికి నెలకు 100 రూపాయల స్కాలర్షిప్ లభిస్తుంది. ఉచిత హాస్టల్ వసతి, భోజన సదుపాయంతో పాటు ప్రత్యేకంగా ఎన్నుకోబడిన లెక్చరర్లు కూడా వాళ్ళ ద్వారా విద్యా బోధన జరుగుతుంది. ఆ కాలేజీ గురించి వినగానే సాగర్ చాలా ఉత్సాహపడ్డాడు. నేనా ఎంట్రన్స్ పరీక్ష రాస్తానక్క అన్నాడు సత్యవతితో. కానీ పరీక్షా కేంద్రం మన గుంటూరులో పెట్టారు. అక్కడికి వెళ్ళి రాయాలి. 5 సబ్జెక్ట్స్లో పరీక్షలు 5 రోజులు పెడతారట. సాగర్ ఉత్సాహం అంతా నీరు గారిపోయింది. గుంటూరులో తమకు బంధువులు ఎవరూ లేరు. 5 రోజులు హోటల్లో ఉండి పరీక్ష రాయటం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. వద్దులే అక్క, ఇక్కడే చేరిపోతాలే. కర్నూలులో చదువంటే 3 ఏళ్ళు నీకు దూరంగా కూడా ఉండాలి. నేను ఉండలేనక్క అన్నాడు. సత్యవతి కొన్ని క్షణాలు ఆలోచించి చెప్పింది. చాలా మంచి కాలేజీరా, ఇటువంటి అవకాశాన్ని వదులుకోకూడదు. ఐడియల్ కాలేజీ కదా, అక్కడ చదివిన వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుంది అక్క. కానీ 5 రోజులు గుంటూరులో ఉండడం అంటే చాలా ఖర్చు అవుతుంది కదక్క. అందుకని. భలేవాడివే, డబ్బులు ఖర్చు అవుతాయని బంగారం లాంటి అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా? నువ్వు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయి, డబ్బులు నేను ఇస్తాను అంది. సాగర్ సత్యవతి వైపు కృతజ్ఞత నిండిత కళ్ళతో చూశాడు. నేను రాస్తానక్క అన్నాడు శ్రీరామ్. నువ్వు 3rd క్లాస్లో కదరా పాస్ అయ్యావు, నీకు సీట్ వస్తుంది అనుకుంటున్నావా అంది సత్యవతి. శ్రీరామ్ సిగ్గుపడిపోతూ, నాకు సీట్ వస్తుందని కాదక్క, గుంటూరులో ఒక్కడే 5 రోజులు ఉండాలంటే సాగర్కి ఇబ్బంది కదక్క. వీడికి తోడుగా వెళ్తాను. ఎలాగూ వెళ్తున్నాను కదా, లాడ్జిలో వీడి కోసం ఎదురు చూస్తూ కూర్చునే బదులు నేను పరీక్ష రాస్తాను అన్నాడు. అతని ఆంతర్యం అర్థం చేసుకున్న సత్యవతి చాలా సంతోషపడింది. మీ ఇద్దరి స్నేహం చాలా గొప్పదిరా. మీ స్నేహం ఎంతోమందికి ఆదర్శం కావాలి. జీవితాంతం మీరిద్దరూ ఇలాగే అన్యోన్యంగా ఉండాలి, మారిపోకూడదు అంది. వీడు మారినా నేను మారనులే అక్క అన్నాడు శ్రీరామ్. నేనెందుకు మారతాను అన్నాడు ఉక్రోషంగా సాగర్. నువ్వు పెద్ద చదువులు చదివి పెద్ద ఆఫీసర్ అయితే నేను గుర్తుంటానో లేదోనని అనుమానం నవ్వుతూ అన్నాడు శ్రీరామ్. ఛీ, అలా అనకు, బాధపడతాను. నేను ఏ స్థాయికి వెళ్ళినా నిన్ను సత్యక్కని మర్చిపోను అన్నాడు సాగర్. వాళ్ళిద్దరినీ గుంటూరు పంపే రోజు సత్యవతి రైల్వే స్టేషన్కి వచ్చి వాళ్ళని రైలు ఎక్కించింది. సాగర్ జేబులో 10 రూపాయల నోట్లు 10 కుక్కి చాల్తాయిగా అంది. సాగర్కి ఆమె చూపిస్తున్న ప్రేమ, తన అభివృద్ధి కోసం పడే తపన చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాలక్క అన్నాడు సజల నయనాలతో. గుంటూరులో ఉన్న 5 రోజులు సాగర్ని కంటికి రెప్పలా చూసుకున్నాడు శ్రీరామ్. ఊహించినట్టే సాగర్కి కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీలో బీఎస్సీ ఎంపీసీ గ్రూప్లో సీట్ వచ్చినట్టుగా ఉత్తరం అందింది. ఆ రోజు సాగర్ సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఇక తన డిగ్రీ చదువుకి డోకా లేదనిపించింది. ప్రభుత్వమే స్కాలర్షిప్ ఇచ్చి తనను చదివిస్తుంది. ప్రతిభ ఉన్న స్టూడెంట్స్ని ఎలా ఎన్నుకున్నారో లెక్చరర్లను కూడా వాళ్ళ ప్రతిభ ప్రాతిపదికనే ఎన్నుకుంటారని తెలిసింది. తప్పకుండా రాష్ట్రం మొత్తంలోకెల్లా నాణ్యమైన చదువు లభిస్తుంది. అతనికి ఇబ్బందిగా అనిపిస్తున్న విషయం ఒకటే, సత్యవతిని వదిలి వెళ్ళటం. కర్నూలు ఎంత దూరంరా,
బస్ ఎక్కితే 4 గంటల్లో ఒంగోలులో ఉంటావు. చదువు ముఖ్యం, నీ భవిష్యత్తు ముఖ్యం, ఇంకేం ఆలోచించకు, సంతోషంగా పోయిరా అంది సత్యవతి. అతను కర్నూలు వెళ్లాల్సిన రోజు దగ్గర పడే కొద్దీ సత్యవతికి కూడా గుండెల్లో గొబులుగానే ఉంది. ఏదో తెలియని దిగులు. హాస్టల్ భోజనం ఎలా ఉంటుందోనని అతని కోసం టమాటా పచ్చడి, పండు మిరపకాయల పచ్చడి, గోంగూర పచ్చడి చేసి సీసాల్లో సర్దింది. ఓ చిన్న సీసాలో పేరి నెయ్యి పెట్టి పల్చటి గుడ్డ కప్పి మూత గట్టిగా పెట్టింది. సాగర్కి స్వీట్లంటే ఇష్టమని రవ్వ లడ్డు చేసి చిన్న డబ్బాలో వేసింది. సాగర్ని బజార్కి పిలుచుకెళ్ళి లుంగి, బనీన్లు, కప్పుకోవటానికి దుప్పటి, టవల్తో పాటు సబ్బులు, పేస్టులు కూడా కొంది. తనకు ఉత్తరాలు వీటిలోనే రాయాలని రంగురంగుల కాగితాలు ఉన్న లెటర్ ప్యాడ్స్, హీరో పెన్ను కొని దీంతో నాకు రోజుకొక ఉత్తరం రాయాలి సరేనా అంది. అలా అంటున్నప్పుడు ఆమె కన్నీళ్ళు ఆగలేదు. పోయినేడాది ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చిన సందర్భంలో ఇంటర్ కాలేజీ డిబేట్ పోటీలు జరిగాయి. అందులో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న సాగర్కి ఒక సూట్ కేసు బహుమతిగా ఇచ్చారు. రేపు ఊరు వెళ్ళాలనగా సత్యవతి అందులోనే బట్టలతో పాటు సాగర్కి అవసరమైనవన్నీ సర్దింది. శ్రీరామ్తో నువ్వు రేపు తోడుగా వెళ్ళి సాగర్ని కాలేజీలో చేర్పించి హాస్టల్లో దింపిరా. అక్కడ వీడికి అన్నీ వసతిగా ఉన్నాయో లేదో చూసుకునిరా. నువ్వు తిరిగి వచ్చి అక్కడ విషయాలు చెప్పే వరకు నాకు మనశ్శాంతిగా ఉండదు అంది. ఆ విషయం నువ్వు చెప్పాలా అక్క? తప్పకుండా వెళ్తాను అన్నాడు శ్రీరామ్. ఆ రాత్రి సాగర్ని మేడ మీదకి గదికి పిలుచుకెళ్ళి అన్నం ముద్దలు చేసి తన చేత్తో తినిపించింది. ఈ రాత్రి నా దగ్గరే పడుకోవా అని అడిగింది. అతన్ని తన పక్కన పడుకోబెట్టుకుని నాకు దూరంగా వెళ్తున్నావు, నన్ను మర్చిపోవుగా అంది. అతన్ని తనకు దగ్గరగా పొదువుకున్నప్పుడు ఆమెలో మాతృ ప్రేమ పొంగుకొచ్చింది. రాత్రి అంతా సత్యవతి నిద్రపోలేదు. కబుర్లు చెప్తూనే ఉంది. ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోయాన్ని కబుర్లు. మర్నాడు బస్ స్టాండ్కి సత్యతో పాటు సాగర్ వాళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చారు. బస్ కదులుతున్నప్పుడు సాగర్కి వీడ్కోలిస్తూ ఏడుస్తున్న సత్యవతిని చూసి, వాడు నా కొడుకు కాదమ్మా, నీ కొడుకే అంది మనస్ఫూర్తిగా రాజ్యం. దారిలో నువ్వు చాలా అదృష్టవంతుడు రా సాగర్ అన్నాడు శ్రీరామ్. సిల్వర్ జూబ్లీ కాలేజీలో చదవబోతున్నందుక అన్నాడు సాగర్. అతనికి మనసు నిండా కాలేజీ క్యాంపస్ ఎలా ఉంటుందో, హాస్టల్ జీవితం ఎలా ఉంటుందో అనే ఉంది. అందుకు కాదు, నీకు సత్యవతి లాంటి అక్క దొరికినందుకు. మీ అమ్మ చెప్పినట్టు ఆమె నీకు అక్క కాదు, అమ్మే. నిజమే, నేను అదృష్టవంతుణ్ణే. సత్యక్క ఉన్నందుకే కాదు, నీలాంటి స్నేహితుడున్నందుకు కూడా అన్నాడు సాగర్. కర్నూలు బస్ స్టాండ్లో బస్ దిగి రిక్షా మాట్లాడుకున్నారు. ఒంగోలులో రిక్షాలు ఎత్తుగా ఉండి కుర్చీలో కూర్చున్నట్టు సౌకర్యవంతంగా ఉంటాయి. కానీ ఇక్కడి రిక్షాల్లో నేల మీద కూర్చున్నట్టే కాళ్ళు ముడుచుకుని లేదా బాసింపట్టు వేసుకుని కూర్చోవాలి. ఇబ్బంది పడుతూ కూర్చున్నాడు సాగర్. బి క్యాంప్లో ఉన్న కాలేజీ ముందు దిగారు. అంతకుముందు అదే బిల్డింగ్లో బీటీ కాలేజ్ ఉండేదట. బీఎడ్ ట్రైనింగ్ కాలేజ్. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్లో మోడల్ స్కూల్, పై అంతస్తులో సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఉన్నాయి. మెట్లెక్కి కాలేజ్ ఆఫీస్లో పేరు నమోదు చేసుకుని అడ్మిషన్ తీసుకున్నారు. హాస్టల్ రూమ్ నెంబర్ 21 కేటాయించినట్టుగా చెప్పారు. కాలేజీకి దగ్గరలో హాస్టల్ ఉంది. కింద ఒకవైపు 10 గదులు, దానికి ఎదురుగా మరో 10 గదులు ఉన్నాయి. మధ్యలో విశాలమైన ఖాళీ స్థలం ఉంది. పైన కూడా అలాగే గదులున్నాయి. రూమ్ నెంబర్ 21 మొదటి అంతస్తులో ఉంది. వీళ్ళు రూమ్లోకి వెళ్ళేటప్పటికీ అందులో ఉన్న 3 విద్యార్థులు ప్రశ్నార్థకంగా చూశారు. న్యూ అడ్మిషన్, నాకు ఈ రూమ్ అలాట్ చేశారు అన్నాడు సాగర్. ఆ 3లో ఒకతను, మీ ఇద్దరికి ఈ రూమ్ అలాట్ చేశారా? రూమ్లో 4గా ఉండాలి అన్నాడు. అతను పొడవుగా, తెల్లగా, చాలా అందంగా ఉన్నాడు. కోలమొహం, జులపాల జుట్టు. నేను నా ఫ్రెండ్కు తోడొచ్చాను. మీ రూమ్లో ఉండబోయేది ఇతనే, సాగర్. మా ఒంగోలు శర్మ కాలేజ్ ఇంటర్లో కాలేజీ ఫస్ట్ అంటూ సాగర్ని పరిచయం చేశాడు శ్రీరామ్. ఏ కోర్సులో అడ్మిషన్ తీసుకున్నావు? ఇందాక అతనే సాగర్ని అడిగాడు. బీఎస్సీ ఎంపీసీ తెలుగు మీడియం, సాగర్ సమాధానం ఇచ్చాడు. వెల్కమ్ టు అవర్ రూమ్. నా పేరు ఖలీల్. నేను బీఎస్సీ ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం, నీకు 1 ఇయర్ సీనియర్ని అన్నాడు చేయి కలుపుతూ. మిగతా ఇద్దరు కూడా ముందుకొచ్చి కరచాలనం చేస్తూ పరిచయం చేసుకున్నారు. మరొక అతను సత్యనారాయణ. సాగర్ అంతా ఎత్తే ఉన్నాడు, 5 అడుగుల 3 అంగుళాల ఎత్తు. నేను కూడా నీ క్లాసే, బీఎస్సీ ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం అంటూ నవ్వాడు. ఇంకొక అతని పేరు అఫ్సల్ ఖాన్. సన్నగా, పొడవుగా ఉన్నాడు. చెక్కినట్టున్న ముఖ కవళికలు, చిన్న కళ్ళు, తీరైన ముక్కు. ఖలీల్ యాపిల్ పండులా నున్నగా నిగనగలాడుతూ ఉంటే అఫ్జల్ ఎండిపోయిన ఖర్జూరంలా బక్క చిక్కి కనిపించాడు. అతను బిఏ తెలుగు మీడియం మొదటి సంవత్సరం. ఆ గదిలో 4 మడత మంచాలు పరిచున్నాయి. 2 మడత మంచాల మీద చక్కగా పరిచిన దుప్పట్లు, దిండ్లు, కింద సూట్ కేసులు పెట్టున్నాయి. 3వ మంచం మీద దుప్పట్లేదు. దాని కింద పాత ట్రంకు పెట్టుంది.
అఫ్జల్ సాగర్ వైపు నవ్వుతూ చూసి, ఇదే నా మంచం, ఈ పక్క మంచం నీది, నీ సామాన్లు దీని కింద పెట్టుకో అన్నాడు. ఇక శ్రీరామ్ సూట్ కేసుని ఆ మంచం కింద పెట్టి అందులో సత్యవతి కొనిచ్చిన దుప్పటి తీసి మంచం మీద పరిచాడు. సాగర్ మంచం మీద కూర్చున్నాక అతని పక్కన కూర్చుంటూ, నీకు ఇబ్బంది అవుతుందేమో సాగర్, అక్కడ కాలేజీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, మెట్లెక్కకు తప్పదవు. ఇక్కడ కూడా ఫస్ట్ ఫ్లోర్ అంటే ప్రతిసారి మెట్లెక్కి దిగాల్సి వస్తుంది. వార్డెన్ని కలిసి గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ అలాట్ చేయమని అడగడం మంచిది అన్నాడు. అవసరం లేదు, నాకేం కష్టం కాదులే, ఈ రూమ్మేట్స్ అందరూ నాకు నచ్చారు, చేరిపోయాగా మారే ఉద్దేశం లేదు అన్నాడు. అఫ్జల్ కల్పించుకొని, నువ్వేం వర్రీ కాకు, సాగర్కి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాలే, కొన్ని రోజులు చూశాక మెట్లెక్కి దిగడం మరీ కష్టమైతే అప్పుడే మారచ్చు అన్నాడు. సాగర్ అఫ్జల్ వైపు చూశాడు. అతని కళ్ళల్లో దయ, అడగకుండానే అవసరంలో ఉన్న వ్యక్తిని ఆదుకునే నైజం. అతని బట్టలు పేదరికపు వాసన కొడుతున్నా అతని హృదయంలోని స్నేహ పరిమళం ఏదో సాగర్ని ఆత్మీయంగా అల్లుకోసాగింది. శ్రీరామ్ అఫ్జల్తో సాగర్కున్న ప్రత్యేక అవసరాలు ఏమిటో చెప్పి టౌన్కి వెళ్ళి బకెట్టు మగ్గు కొనిచ్చి రాత్రికే ఒంగోలుకు తిరిగి ప్రయాణమయ్యాడు. ఆ రాత్రి సాగర్కి ఒక పట్టాన నిద్ర పట్టలేదు. ఎంట్రన్స్ రాయటానికి గుంటూరు వెళ్ళినప్పుడు శ్రీరామ్ తోడుగా ఉన్నాడు. ఎవరూ తోడు లేకుండా ఇల్లుదిలి రావటం ఇదే మొదటిసారి కావటంతో వ్యాకుల పాటుకు లోనయ్యాడు. ఇప్పటి వరకు తన అవసరాలన్నీ ఇంటి దగ్గర అమ్మో లేకపోతే సత్యవతో తీర్చేవారు. అమ్మ నీళ్లు వేడి చేసి బకెట్లో పోసి బాత్రూంలో పెట్టేది, బట్టలు ఉతికేది, తనకేం కావాలన్నా సత్యవతి కొని తీర్చేది. ఇప్పుడు అన్నీ తనే చూసుకోవాలి, బట్టలు తనే ఉతుక్కోవాలి, తనే బజార్కి వెళ్ళి కావలసినవి కొనుక్కోవాలి. అంటే తను మరొకరి మీద ఆధారపడకుండా తన పనులు తాను చేసుకోవడానికి అలవాటు పడాలి అనుకున్నాడు. అతనికి ఎందుకో ఆ రోజుతో తన జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరగబోతున్నట్టుగా అనిపించింది. మరి ఆ జీవితంలో ఆ అద్భుతం ఏం జరగబోతోందో, ఆయనకి ఎందుకు అలా అనిపించిందో తర్వాయి భాగంలో వినడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.